ప్రేమతో వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. వారు వస్తుండగా అందరము చప్పలు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానం తెలియజేద్దాం. దేవుని యొక్క ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కొంచెం స్పందించండి. ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠ నామంలో ఈరోజు ఈ ఫెయిత్ చర్చ్ వారు నిర్వహించేటువంటి ఉజ్జీవ సభలకు విచ్చేసిన దేవుని ప్రేమ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచయం నుంచి, సహవాసం నుంచి, సంఘాన్ని నుంచి మీ అందరికీ నా ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారం. అందరికి వందనాలండి. మీతో పాటు కలిసి ఇలా దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ స్థానిక సంస్థ నాయకులు, ఈ ఫెయిత్ చర్చ్ యొక్క ఈ సంఘమే మెయిన్ సంఘం అని నేను విన్నాను సహోదరుల ద్వారా. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ నిర్వాహకులకు, సేవకులకు మరొకసారి యేసునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను కాంటాక్ట్ చేసిన బ్రదర్ కూడా, నా సహోదరులు, వారి సభలకు కూడా నేను రావడం జరిగింది. వారికి ప్రత్యేక వందనాలు. నా వెనకాల కూర్చున్న గనులైన సేవకులందరికీ యేసునామంలో ప్రత్యేక వందనాలు. తమ్ముడు ఎనోషన్ బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గుడ్ టు సీ యూ. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మీరు చాలా పెద్ద పెద్ద వేదికల మీద దేవుని సన్నిధిలో సంగీత పరిచర్య మాత్రమే కాకుండా మంచి వర్షిప్ చేస్తూ ఉంటే మొన్న అంతర్వేది పాలన వర్షిప్ నేను చూశాను. నేను చాలా సంతోషించాను. మీరు చాలా గొప్ప పరిచర్య మీ నాన్నగారిది. మీరు కూడా నేను కోరుకుంటున్నాను, నా మాట దేవుడు నెరవేర్చాలి. ఖండాలు దాటి శ్రేష్టమైన సువార్త పరిచర్య చేయడానికి ఈ సంవత్సరం నుంచి దేవుడు ద్వారాలు తెరుచును గాక. ఇద్దరు నాకు ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల నుంచి నాకు వీరితో సంగీత పరిచర్య జర్నీ ఉంది. తమ్ముని పట్టుకుని నేను ప్రభుని స్తుతిస్తున్నా. ప్రత్యేక వందనాలు. సిస్టమ్ ఏర్పాటు చేసిన బ్రదర్కి, వారితో వర్క్ చేస్తున్న టీం బ్రదర్స్ అందరికి ప్రత్యేక వందనాలు. ఇది చివరి రాత్రా? ఇదేం కోటాతెక్స్ అనేసుకోండి, నేనే చెప్పేస్తాను వందన సమర్పణ అనుకోండి. ఓకే. ఈ స్థానిక సంఘ పెద్దలకు, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అన్ని సంఘాల వారికి క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని విందాం. నా పేరు పాస్టర్ జాన్ వెస్లీ. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే కొన్ని పాటల ద్వారానే నేను ఎక్కువగా క్రైస్తవ ప్రపంచాన్ని నేను పరిచయం అయ్యాను. 5:30 ఒకసారి అట్లా పట్టుకుంటాను. ఆ పాటలను బట్టి ఎక్కువగా నేను ఈ మ్యూజిషియన్స్ అందరికీ పరిచయం అవ్వడానికి ఆ పాట ఒక ప్రాముఖ్యమైన పునాదని చెప్పడానికి ఏం సంకోచం లేదు. పాటను జస్ట్ గుర్తు చేస్తాను. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా యేసయ్యా, అదృష్టమిచ్చింది నీ కృప. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. ఇట్లా ఈ పాట ద్వారానే నేను క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అయ్యాను. ఆ పాట నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా అది అవుతుంది. ఆ పాటతో 273 పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇలాగున్న పాటలు మరియు అతి ఎక్కువగా ఒక 15 సంవత్సరాల నుంచి సేవా పరిచయం నా కొరకు ప్రార్థన చేయండి. నిశ్చయముగా ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యాన్ని తీద్దాం, చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు, 2వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా వినండి. అన్న కొంచెం తగ్గించండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. అది కొంచెం బేస్ పెట్టండి అన్న లైట్గా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు, 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువు.
తమ్ముడు ఒక 1 అవర్ తర్వాత రండి, నో ప్రాబ్లం. చదువుతున్నాను. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఈ రాత్రి నిశ్చయముగా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. సరిపోలేదు. ఆమేన్. తలలు పైకెత్తండి. ఇంచుమించు ఇంకా మీరు బైబిల్ గ్రంథాలు ఒకవేళ చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అవసరతను బట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను, అప్పుడు చదువుదురు. కానీ ఇక తలలు ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని విని. నేను ఎవరిని విమర్శించను. ఏ కులాన్ని గురించి, ఏ మతాన్ని గురించి, ఏ దేవుళ్ళ గురించి విమర్శించేటువంటి వ్యక్తిత్వం కాదు. అసలు అంత అవసరం కూడా లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా ఒకవేళ బయటికి మాటలు వెళితే, హార్న్స్ ద్వారా బయటికి వెళితే, ఒకవేళ హైందవులైన ఈ మాటలు వినడానికి అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా నేను దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్పగలుగుతా. నాకు తెలిసినది ఒక్కటే. రెండవది, నేను చెయ్యని బోధన నేను ప్రకటించను. ఇప్పుడు చెప్పే ప్రతి మాట మీ అందరికంటే ముందు నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి. మీ ఊరు వచ్చి బడాయి మాటలు ఇక్కడ చెప్తే దేవుడు నన్ను అడుగుతాడు ఇప్పుడు ఖచ్చితంగా, నువ్వు చెయ్యని బోధ ఎందుకు చెప్పావని. రెండోది, అది ప్రాముఖ్యంగా చెయ్యని బోధని మీకు చెప్పడాన్ని బట్టి, నేను పాటించని బోధని చెప్పడాన్ని బట్టి ఇక్కడ ఎవ్వరికి ఏ విధమైనటువంటి మారు మనసు కానీ, ఆ రక్షణ ఉజ్జీవం కానీ, వాక్యపు నడిపింపు కానీ మీ మనసుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. కాబట్టి ఆ భయంతో నేను చెప్పే ప్రతి మాట దేవుడు వింటున్నాడనే భయంతో నేను చెప్తున్నాను. మీరు కూడా అదే భయంతో వింటాను అనుకుంటున్నాను. ద థర్డ్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఖచ్చితంగా మీరు చాలా మంచి అనుభవం కలిగిన వాళ్ళు. ఇంతకుముందే నాతో వచ్చేవాడితో మాట చెప్తూ వచ్చాను నేను. ఈ ఈస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు మంచి వాక్యపు అనుభవం కలిగిన వాళ్ళు. మీ దగ్గరికి రాని సేవకుడు అంటూ లేడు ప్రపంచవ్యాప్తంగా వాడబడి. ఇంచుమించు అంటే ఈ సంఘం కాకపోయినా ఈస్ట్ అంతట్లో ఎక్కడో చోటకి మీరు వెళ్ళి సభలకు అటెండ్ అవుతుంటారు. కాబట్టి మీరు చాలా సందర్భాల్లో మీరు మంచి వాక్యాలు విన్నవాళ్ళు. వాక్యాన్ని గురించి కూడా మీకు మంచి అనుభూతి, అనుభవం కూడా ఉంది. అన్న ఏమనుకోకపోతే ఇవి ఏమన్నా ఆపడానికి ఉంటుందా అవకాశం? అంటే ఇవి ఇఫ్ యూ డోంట్ మైండ్, అవకాశం ఉంటే, లేకపోతే పక్కనన్నా కొంచెం పెట్టగలుగుతారా? నేను అసలు నేను అసలు ఇది చూడలేను, నాకు చాలా ఇబ్బంది. ఈ ఫోకస్ లైట్లు ఏమనుకోకపోతే కొంచెం దూరంగా ఈ మూలను పెట్టండి అన్న. ఆ అన్న కెమెరా అన్న ఏమనుకోకపోతే నన్ను క్షమిస్తే. అంటే ఒక 2-3 గంటలు మాట్లాడాలి కదా. మరి అలాంటప్పుడు కొంచెం లేదు, అరగంటలు ఆపేద్దామంటే ఉంచేసేయచ్చు. ఆపేస్తాను తొందరగానే, నేను తొందరగా వెళ్ళాలి. ఓకే. ఆయన వచ్చిన తర్వాత పక్కకి పెట్టమంటే పక్కకి పెట్టండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే. కాబట్టి మంచి అనుభవం కలిగిన వాళ్ళు, ఎంత అనుభవం కలిగిన వాళ్ళమైనా వాక్యాన్ని నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక ఆయన ఎంత అనుభవం కలిగిన వాడు అంటే, దేవుని దూతలతో మాట్లాడించుకోగలిగినంత అనుభవం కలిగిన వాడు. ఆయన దగ్గరకు వచ్చి దేవుని దూత మాట్లాడుతుంది. ఏమనంటే, కొర్నేలి, నీ ప్రార్థనని, ధర్మ కార్యాలన్నీ యెహోవా సన్నిధికి చేర్చబడున్నాయి. అంత గొప్ప భక్తుడు, దేవుని దూతతో మాట్లాడించుకునేంత గొప్ప భక్తుడు ఆయన. అలాంటి గొప్పవాడు, అంత గొప్పవాడు దగ్గరికి దేవుని దూత వచ్చి అంటారు, పాస్టర్ గారు ఉన్నారు దగ్గరలో, ఆయన వస్తాడు మీ ఇంటికి, నువ్వు ఆయన పిలిపించుకో, ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన చెప్పే వాక్యం వినమంటాడు. ఆ ప్లేస్లో కనుక మనమే ఉన్నట్లయితే, మీరో నేనో, దేవదూత ఎట్లా అందం, పాస్టర్ గారు వచ్చిన కాడి నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వెళ్ళేటప్పుడు కోన కట్టాలి, ఇంకా ఏమి లేకుండా ఉండాలంటే 2 మాటలు నువ్వే చెప్పేయచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చావు కదా ప్రయాసపడి, దేవదూత ఆ మాట నువ్వే చెప్పి అందుమేమో. వాక్యం చెప్పేటువంటి ఆ కృప దేవుడు దేవదూతలకు ఇవ్వలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది కేవలం సేవకులు మాత్రమే చెప్పగలిగినది. దేవుడు ఎన్నుకున్న దైవజనులకు మాత్రమే దేవుడిచ్చిన కృప. ఆమేన్. కాబట్టి అంత అనుభవం కలిగిన వాడు సహితము దైవజనుడు రావడంతోనే ఎక్కడ గర్వపు మాటలు మాట్లాడలా. ఇంత కృపావరం దేవుడిస్తే దాన్ని బట్టి ఎంత గర్వపు మాటలు మాట్లాడుతున్నారో ఈ మధ్యకాలంలో. దేవుని దూతే వచ్చి మాట్లాడుతున్నా సరే సాష్టాంగపడి నమస్కారం చేసి, మీరు మా దగ్గరకు వచ్చుట మంచిది,
ప్రభు మీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఎంత తగ్గించుకుని సేవకుడు రావడంతో వాక్యాన్ని విన్నాడు. కాబట్టి మీరు అనుభవం కలిగిన వాళ్ళైనా, ఎంత అనుభవం ఉన్న వాళ్ళైనా, మనకు వాక్యం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీ అనుభవాన్ని కొంచెం పక్కన పెట్టి, రెండోది ఈడు చిన్నపిల్లోడు చెప్తున్నాడు, ఈడు కుర్రోని తీసుకొచ్చారు, ఏం చెప్తాడు ఈడు అని అనుకోబాక. నేను కుర్రోని కాదు, నాకు పెళ్ళయింది, నేను 3 ఆడపిల్లల తండ్రిని. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే కూతురు ఉంది. ఓకే, నా పెద్ద కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్, అండ్ నా రెండో కూతురు బీఫార్మసీ ఫస్ట్ ఇయర్, నా మూడో కూతురు 9వ తరగతి 9th క్లాస్. కాబట్టి పర్వాలేదు, నేను చాలా పెద్దోండి. కాబట్టి అలా అనుకుని వినండి. ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ నా పిల్లల వయసు ఉన్న వాళ్ళే. ఓకే, నా పిల్లలు అనుకునే చెప్తూ ఉంటాను, మమ్మల్ని తగులుకున్నారేంటి అని అనుకోవద్దు మధ్యలో. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ మీ వయసు ఎంత ఉంటుందో నా పిల్లల వయసు కూడా ఇంచుమించు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి అలా వింటూ దేవుని వాక్యాన్ని విందాం. ఇక వినండి. 7 దీప స్తంభముల సంగతిని గురించి నువ్వు సంఘానికి రాయాలి. ఎప్పుడు వినేటట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా దేవుని వాక్యాన్ని విందాం. 7 దీప స్తంభములు 7 సంఘములకు సాదృశ్యం అని అన్నారు. ఈ 7 దీప స్తంభములో సంచరించువాడు నీతో చెప్పు సంగతులు ఏమనగా, పరలోకాను గురించి కానీ ప్రకటన గ్రంథ వివరణ గురించి కానీ చెప్పడానికి ఇప్పుడు నేను నిలబడలేదు, అంత స్థాయి నాకు రాలేదేమో. కాబట్టి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి మాటను అక్షరార్థంగా అంతరార్థంగా కొంచెం ధ్యానం చేద్దాం. 7 దీప స్తంభాల మధ్యలో ప్రభు సంచరిస్తున్నారట. బాగుంది మాట. 7 దీప స్తంభాలు ఎవరనంటే సంఘాలే అని రాయబడింది. ఒక మాటలో చెప్పాలంటే సంఘంలో ఎవరు సంచరిస్తారంటే సాక్షాత్తు దేవుడే సంచరిస్తాడు. ఆమె ఈ రాత్రి కోరుకుంటున్నాను, మీరు కూడా చూస్తారు. మీ అందరికీ ఇది ఒక ప్రామిస్. మీరు వాక్యాన్ని శ్రద్ధగా ఇక్కడే కూర్చుని ఎటు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మీరు వినడం మొదలు పెడితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని సంచారం ఈ రాత్రి చూడగలుగుతారు యేసునామం పేరట. ఆయన మన మధ్యలో సంచరిస్తే ఏం జరుగుతాయి చెప్తాను. ఇక్కడ ఆయన ఉంటే, ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తే ఏం జరుగుద్దనంటే, మనం చెప్పినా దేవుడు చేస్తాడు, అడగకపోయినా దేవుడు చేస్తాడు. మనం అడిగినా దేవుడు చేయగలడు, అడగకపోయినా దేవుడు చేయగలడు. మనకు ఒక దరిద్రపు సామెత ఒకటి ఉంది, ఇలా అన్నను ఏమనుకోబాకండి, అడగందే అబద్ధం. అదంతా అడగకపోతే అమ్మ అన్నం పెట్టదా? తల్లులు మీరు చెప్పండి, మీరేం పెట్టరా? అడిగేదాకా ఇడు అడుగుతాడో లేదో చూసేప్పుడు ఎడతారా ఏంటి? మళ్ళీ ఇంకో మాట కూడా అంటున్నారు, అది కూడా తల్లి ఏమో చెప్పండి, భార్య ఏమో. చూసారు, ఇది మాత్రం బాగానే చెప్పారు ఏమండి. కాబట్టి అలా అనుకుంటారు, కానీ నేను దానికి పెద్దగా యాక్సెప్ట్ చేయలేను. ఖచ్చితంగా ప్రతి తల్లి పిల్లల యొక్క ఆకలిని గుర్తించగలదు. సరే, ఆ సామెత ఎందుకు వచ్చిందో, చాలా సందర్భాల్లో అడిగితేనే కొంతమంది కార్యాన్ని చేస్తారు. ఒక రోజు నాడు నేను అక్కడికి వెళ్ళాను, ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చాను. ఇజ్రాయెల్ దేశం 4 సార్లు వెళ్ళాను నేను. ఇప్పుడు మరలా మార్చి 16th మరలా వెళ్తున్నాను. నన్ను తీసుకెళ్లేది కూడా హోసన్న వెస్లన్, నన్ను చాలా ప్రేమించే దైవజనుడు. కృతజ్ఞత ఉంది కాబట్టి చెప్తాను. ఈ మైక్ అన్నిచ్చిందే, అసలు యాక్చువల్గా స్టాండ్ ఉండేది, అన్న కూడా స్టాండ్ ఇచ్చింది. బైబిల్ కవర్, ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు, ఇవి ప్రతి సంవత్సరం నాకు ఒక 2-3 జతలైన అన్న బట్టలు ఇస్తూ ఉంటారు. నన్ను చాలా ప్రేమించే మంచి దైవజనుడు. ఆయన ద్వారా నేను కొన్ని దేశాలు వెళ్ళి వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళాను. సో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. బర్తలోమై ఒక చోట నుంచి పిలుస్తున్న ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చాను. వాడు పిలుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆగాడు. కానీ ఒక అతను మంచం మీద ఉన్నాడు, కనీసం సైగలు కూడా చేయలేడు. నా పరిస్థితి ఇది, నా అనారోగ్యం ఇది, కను సైగలు కూడా చేయలేడు. అతన్ని పైకప్పు తీసి కిందకి దించారు. వాక్యంలో రాయబడిన మాట, అతని విశ్వాసాన్ని బట్టి కాదు, అతను చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడంటే, దేవుడు అడిగినా చేస్తాడు, దేవుడు చెప్పండి అడగకపోయినా. మీరున్నారు ఇక్కడ, అన్ని చెప్పేలేరు ప్రార్థనలో. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు మైక్ ఇస్తే అన్ని ప్రార్థనలు అందరికీ తెలిసేలాగా కొన్ని చెప్పలేము. కొన్ని చెప్పుకునే సమస్యలు ఉంటాయి, చెప్పండి. కొన్ని చెప్పుకోలేని, ఇది చెప్పమని దేవుడు పంపించాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ రాత్రి మీరు చెప్పినా చెప్పకపోయినా సరే, మన మధ్యలో సంచరిస్తున్న ప్రభు మీ అందరి పట్ల గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. అది ఎక్కడనంటే దీపస్తంభాల మధ్య దేవుడు సంచరిస్తాడట. ఏంటి దీపస్తంభం? ఏ దీపస్తంభం దగ్గర దేవుడు సంచరిస్తాడు? దాన్ని బైబిల్ గ్రంథ పరిభాషలో రాయబడింది దీపవృక్షం అని. ఎక్కడైనా అక్కడైనా సరే, ఇప్పుడు వివరిస్తున్నటువంటి ప్రత్యక్షత గ్రంథంగా పిలువబడుతున్న
ప్రకటన గ్రంథం యొక్క మూలమైన పరలోకంలో అయినా నేను, భూమి మీద అయినను మందిరానికి కట్టుబడిలో కొన్ని ప్రాముఖ్యమైన ఉపకరణాలు ఉపయోగించేవాళ్ళు. ఒకసారి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆవరణములు ఏముంటుందంటే బలిపీఠం, దానికి ముందు గంగాళ, ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్తే బయట 3 ఉపకరణాలు ఉంటాయి. లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం, తలపైకెత్తండి. ఏమండి, ఆ పరిశుద్ధ స్థలంలో వెళ్ళడంతోనే రైట్ సైడ్ కనిపించేది సన్నిధి రొట్టెల బల్ల. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ మొట్టమొదటిగా కనిపించేది ధూపవేదిక. కొంచెం ముందుకు వెళితే ఎదురుగా కనిపించేది దీపవృక్షం. అది దాటుకుని కొంచెం లోపలికి వెళ్తే, తెర దాటుకుని కొంచెం లోపలికి వెళితే అతి పరిశుద్ధమైన స్థలం, అక్కడ ఉండేది నిబంధన మందసం. ఇది దేవుని మందిరపు కట్టుబడి. దేవుడు దాన్ని చెప్తూ మోషేతో మాట్లాడుతూ ఇలా కట్టాలి అని చెప్పాడు. లోపల దీపవృక్షం ఉండాలి. ఆ దీపవృక్షం మీద ఉన్నటువంటి మంట ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దేవుడు ఒక దీపవృక్షాన్ని కట్టమని చెప్పాడు. అదే దీపస్తంభం. ఆ దీపస్తంభం మధ్యలో దేవుడు సంచరిస్తాడట. ఆ దీపస్తంభంలోనే మధ్యలోనే దేవుడు సంచరిస్తాడు. ఏంటి ఆ దీపస్తంభం? ఎలా కట్టాలి, దాన్ని ఎలా కడితే దేవుడు దాంట్లో సంచరిస్తాడు? ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుంటూ వెళదాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం నుంచి నేనే చదువుతాను, శ్రద్ధగా వినండి. 31వ వచనం, 25వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు, నేను చదువుతాను, మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను, నకీషి పనిగా దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకీషి పనిగా నీవు చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. తలలు పైకెత్తండి. మొట్టమొదటి మాట, దీన్ని దీపస్తంభం అని పిలిచారు. తలలు పైకెత్తాలి. ప్రకటన గ్రంథంలో దీన్ని దీపవృక్షంగా పిలువబడిన దీన్ని దీపస్తంభంగా పిలిచారు. స్తంభం అంటేనే మీకు ఈజీగా సింపుల్ లాజికల్గా చెప్పగలిగిన మాట అది. స్తంభం అంటే స్థిరపరచబడినది అని అర్థం. ఎక్కడ సంచరిస్తాడు దేవుడు? దేవుడు కొంతమంది ప్రార్థనలు ఎందుకు వినట్లేదు? ఎందుకు కొంతమంది ప్రార్థనలకు దేవుడు దూరంగా ఉన్నాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు? ఇది ఇప్పుడు వినబడుతున్న ప్రశ్నలు. మా ప్రార్థన దేవుడు వినట్లేదు, మిగతా అందరి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీరు అనుకుంటే పర్వాలేదు. సాక్షాత్ ఇజ్రాయేల్ ప్రజలు సైతం యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి అంటున్నారట, ఏమండి మా దగ్గరికి వచ్చి తలపైకెతో మా దగ్గరికి వచ్చేసరికల్లా దేవుని చేతులేమో కురచైపోతున్నాయి, వాళ్ళకి బాగా చాపేస్తున్నాడు దేవుడు. మా దగ్గరికి వచ్చేసరికల్లా దేవుడు చెవులు మందమైపోతున్నాయి ఇంట్లా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికల్లా దేవుడికి బాగానే వినబడుతుంది అని అంటే యెషయా ప్రవక్త ప్రభు దగ్గరికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం తీసుకుని వస్తాడు. ఆ మాటే ఇలా రాయబడింది, రక్షింపక నేరుకున్నట్లు చెప్పండి యెహోవా హస్తము దేవుని సమస్య కాదు, విననేరుకున్నట్లు చెప్పండి దేవుని చేతులు, చెప్పండి దేవుని చెవులు మందం కాలేదు అని అంటారు. చాలా మంది అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. మన క్రిస్టియన్స్ ఇంకెక్కువ అనుకుంటారు, మన క్రైస్తవులు మనకు అది ఎక్కువ. అదేంటనంటే ఏదన్నా జరగకపోతే ఎదుటోళ్ళ మీదకు తోసేయడం మనకు బాగా అలవాటు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే వాడు నేను ఇంకా ఇంతకు ముందు కూడా వర్క్స్ అన్ని జరుగుతున్నాయి, మంచిగా జరిగింది అనుకోండి నేనే చేశాను అంటాడు ఎవడొకడు. దాంట్లో ఏదైనా తేడా వస్తే ఈడు చేశాడు. మనకు అది అలవాటు. ఉదాహరణకు చెప్తాను, అక్కోళ్ళకి తెలుసు, కరెక్ట్గా కూర వండే టైంలో అప్పుడు దాకా వండిన తర్వాత కొంచెం ఉప్పేసి లేకపోతే కొంచెం గరిటి కదుపు అంటే, కదుపు వచ్చిన తర్వాత కూర కొంచెం పాడైతే ఈడు గరిటి కదిపినందుకే పాడైపోయిందని అక్కలు కూడా లేకపోలేదు. ప్రభు వాళ్ళు దీవించును గాక. ఏంటి ఇంతమంది ఉన్నారా? భార్య భర్తలు అప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారట, వచ్చి తలుపులు తీస్తున్నారు. భార్య నేదేత్తా అని చెప్పి భర్త లైట్ పట్టుకున్నాడు, తీస్తున్నాడు. ఈ అమ్మాయి చాలాసేపు తీసింది కానీ తాళం రాట్లా సరిగ్గా. నువ్వు ఆగా నేను తెస్తా అని చెప్పి భర్త తాళం తీసుకుని ఇలా అలా ఆవిడ టార్చ్ లైట్ పట్టుకుంది. టక్కని వెంటనే తీసి లోపలికి వెళ్ళిపోయాడు. వెంటనే భర్త అంటున్నాడు, ఏమర్థమైంది నీకు? ఏమర్థం అవడం ఏంటి? టార్చ్ లైట్ సరిగ్గా పట్టుకోవాలి అందంటలా ఆవిడ. వీడు కష్టపడి తీసినోడు పోయాడు. ఎందుకు ఈవిడ టార్చ్ లైట్ పట్టుకున్నందువల్లనే తాళం తీసినట్టు ఫీల్ అయిపోతుంది ఆవిడ. ఎక్కువ శాతం అలా ఉంటారు. ఇంకా కొంచెం బాగా అర్థం కావాలంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి, ముందు వాళ్ళ అమ్మ వచ్చేద్ది, వీడు నా వల్లే పాస్ అయ్యాడు. ప్రపంచంలో ఏ సైంటిస్ట్కి తెలియని విషయం
మన ఆంధ్ర వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే బెండకాయ తింటే లెక్కలు వస్తాయని. మీరు ఒకసారి ఫోన్ తీసుకుని నో ప్రాబ్లం తినానా, ఏం పర్లేదు, నేను చెప్తాను ఒకటి, గూగుల్ సెర్చ్లో బెండకాయ తింటే లెక్కలు వస్తాయని ఎక్కడ ఉందో చూడు, నాకు ఇప్పుడు చెప్పు, నేను నేర్చుకుంటాను. తెగ పెట్టేసింది మా అమ్మ బెండకాయలు లెక్కలు వచ్చేస్తాయని. ఇక అది అలవాటే. ఇది మీరు అంటారా అనరా? ఇది అనలేదు మీరు ఎప్పుడు? తినరా లెక్కలు వస్తాయి, బెండకాయలు తింటే లెక్కలు, బెండకాయలు తింటే లెక్కలు జిగురు తప్ప ఏమి రాదు. ఆవిడ అంటది ఖచ్చితంగా, బెండకాయ తింటే లెక్కలు వచ్చేస్తాయని చెప్పి ఇటు బెండకాయలు ఎట్టాను, దొండకాయలు ఎట్టాను, జ్ఞాపకశక్తి వచ్చేస్తాయి. ఏమిలా మాసం కొంటాకి లేక బెండకాయలు ఎట్టేసి అలా మోసం చేస్తూ వచ్చారు మా పిల్లలందరినీ మీరు. నిజం కదా, అప్పట్లో పాత రోజుల్లో. ఏమండి సరేనని చెప్పి ఈ లోపల నానంటాడు వచ్చి, గుడ్డు అదేం చేసింది, నేను కష్టపడి ఫీజు కట్టింది నేను, నా వల్లే పాస్ అయ్యాడు. ఈలో మాస్టర్ వస్తాడు పొద్దున్న 9 సాయంత్రం 5 దాకా, నేనే, నా వల్ల చదువు చెప్పాను, నా వల్ల పాస్ అయినా. ఈ లోపు మధ్యలో ట్యూషన్ మాస్టర్ వస్తాడు, ఆడి కనుక సరిగ్గా చెప్పుకుంటే ట్యూషన్ నా దగ్గర ఎందుకు జాయిన్ అవుతాడు, సాయంత్రం 6 గంటల తర్వాత 9 గంటల దాకా శాపం రుద్దినట్టు తోమే నా వల్లే పాస్ అయ్యాడు అంటాడు. ఎవరికాడే ముందు వచ్చి అందరూ చెప్పేస్తారు పాస్ అయ్యాడని. వీడు దరిద్రం, వీడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎదవా ఏం చదవంటారు పనికి మళ్ళీ, ఎదవా దరిద్రుడా ఏం చదువురా అని చెప్పి కొడేస్తారు కొంతమంది. మంచి జరిగితేనేమో మన మీద చెప్పండి, ఏదైనా చెడు జరిగితే ఏదన్నా మంచి విషయాలు జరిగితే దేవుడు సంచరించకపోవడానికి సంఘం కారణం కాదు. వినాలి సంఘమా, కొంతమంది ఈజీగా మందిరాలు మార్చేస్తున్నారు. పెద్ద పెద్ద మందిరాలు కట్టబడ్డానికి ఇక్కడున్న విశ్వాసులే కారణమయ్యారు. నన్ను క్షమించండి. అతి ప్రాముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఉన్న అందరికీ మాట చెప్పాలనుకుంటున్నాను. ఈసారి నన్ను పిలిచినా పిలవకపోయినా సరే, పెద్ద పెద్ద మందిరాలు అక్కడక్కడ ఈజీగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు అనేక మంది మందిరాలు మార్చేటువంటి సంస్కృతి ఎక్కువైపోయింది ఇప్పుడు. దానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం మందిరం వల్లే దేవుడు. ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో మందిరాన్ని బట్టి దేవుడు ఎక్కడ ప్రార్థన వినలేదని? ఎక్కడ? అదే కనుక తీసుకుంటే వాక్యంలో రాయబడుతున్న మాట, అప్పటికి మందిరం మీద కొంతవరకు వ్యతిరేకత ఉంది. మందిరంలో 2 పిల్లలు చేస్తున్న పాపాన్ని బట్టి, ఓ అద్భుతమైన దైవజనుడు పుట్టిన 2 కొడుకులు చేస్తున్న భయంకరమైన పాపాన్ని బట్టి ప్రజలు రావడం మానేశారు. అలాగని దేవుని కృప అక్కడి నుంచి పోయిందనంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది, తన హృదయంలో ఉన్నదంతా కుమ్మరించి ప్రార్థన చేసింది. దేవుడు వినలేదా? మాట్లాడి, దేవుడు వినలేదా? మందిరం మీద వేస్తున్నావు కొంతమంది. నువ్వే ఆ మందిరం సరిగ్గా లేదండి, ఈ మందిరం సరిగ్గా లేదు, ఆ మందిరంలో సరిగ్గా లేదని చెప్పి మందిరాల మీద పడి ఏడ్చేవాళ్ళు కొంతమంది. మరికొంతమంది దేవుళ్ళ మీద, దేవుడు సరిగ్గా చేయట్లేదు ఈ మధ్యన, దేవుడు ఈ మధ్యన సీతకన్నేశాడు, మమ్మల్ని దేవుడు చూడట్లేదు, మా పరిస్థితి దేవుడు చూడట్లేదు, మమ్మల్ని దేవుడు అసలు గమనించట్లేదు అని దేవుని పైన వీళ్ళిద్దరు అయిన తర్వాత లాస్ట్లో ఒక ఆయన ఉంటాడు, ఎవరికైనా లోకువ. అదెవరా? ఆహా ఏం చెప్పారండి, మిమ్మల్ని ప్రవక్తలుగా పిలవాలి అసలు. ఎవడరా లోకం అంటే పాస్టరే. అసలు మన ఏరియాలో ఇంకా లోకువ. దైవజన్య వల్లే దేవుడు ప్రార్థనలు వినట్లేదేమో, సేవకుడి వల్లే దేవుడి కార్యాలు జరిగించడు. దైవజనుడు దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకుడు కాదు. ఇలాగున్న వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. ఆగండి. దేవుడు ఒక వ్యక్తి పట్ల దేవుడి కార్యాన్ని చేయడానికి ఎవరి ప్రభావం పడదు, ఏ వ్యక్తి ప్రభావం పడదు. నా భక్తిని బట్టి నా వెనుకున్న వాడికి ఏ విధమైనటువంటి కార్యాలు జరగవు. ఇది నిజం. నాకు వ్యక్తిగతంగా భక్తి లేకపోతే, నేను వ్యక్తిగతంగా ప్రార్థన పరుని కాకపోతే, నేను వ్యక్తిగతంగా దేవునితో ఉండాల్సిన సహవాసం లేకుండా అమ్మ మీదో నాన్న మీదనో సేవకుడి మీదనో ఇంటోళ్ళ మీదనో వాళ్ళ మీద వీళ్ళ మీద తోసుకుని వెళ్లే మనస్తత్వం మనకు అలవాటైపోయింది. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించట్లేదనంటే, మొట్టమొదటి మాట, మన మధ్యలో దేవుడు సంచరించకపోవడానికి స్తంభంగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులు, స్థిరపరచబడాల్సిన వాళ్ళు ఇప్పుడు సంఘాల్లో స్థిరపరచబడిన అనుభవాల నుంచి తొలగిపోయారు. అస్థిరత్వం, దీప స్తంభం అంటేనే స్థిరపరచబడింది, ఎవడు కదపలేనిది. ఎవరు కదపలేనట్లుగా మందిరాల్లో దేవుని పిల్లలు స్థిరపరచబడాలి కదూ. ఇప్పుడు అలా కాదు, ఏమనుకోబాకండి ఇలా అన్నానని. తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా అయిపోయింది ఇప్పుడు సంఘాలు. అసలు ఈ వారం వస్తారో వచ్చే వారం రారో కూడా తెలియదు. ఏ వారం మందిరానికి మానేస్తారో కూడా అర్థం కాని క్రైస్తవులు ఇప్పుడు సంఘాల్లో వెలిశారు. కొంతమంది సంఘానికి ఈజీగా దూరం అయిపోయేవాళ్ళు ఎలా మారుతారు? ఇంట్లో ఉన్న మగవాళ్ళండి,
అక్క నువ్వే విశ్వాసగా స్థిరపడాల్సిన నువ్వే అంత ప్రార్థన పరురాలివి, అంత దేవునితో పోరాడిన వ్యక్తివి. ఇప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు బట్టి ఎంతగా కదిలిపోతున్నారో. వీళ్ళు స్థిరపరచబడ్డ వాళ్ళు ఉండట్లేదు మందిరాల్లో, స్థిరపరచబడిన అనుభవాలుగా పెరగట్లేదు. ఎంత కోపాలో సంఘాలకు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎన్ని అలుగుల్లో మందిరాలకు వచ్చే వాళ్ళకి వీళ్ళు సాకలేకపోతున్నాం. ఎన్ని అలుగుళ్ళు, ఎన్నిసార్లు తిప్పించుకోవడం మందిరంలో సేవకుల్ని, సంఘ పెద్దల్ని, సేవకు సంబంధించిన వ్యక్తులను. ఇప్పటికి ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత గొప్పగా ప్రపంచం అంతా కూడా సంఘాలన్నీ కూడా అభివృద్ధి పొందుతూ పోతున్నాయి. ఇంకేం చేయాలి సేవ కొరకు, ఇంకా పరిచర్యకి ఏం చేయాలని ఆలోచిస్తూ వెళుతున్న సంఘాలు ఉన్న ఈ రోజుల్లో దరిద్రం ఏంటనంటే, ఇంకా పాటలు ఇవ్వకపోతే అలిగే వాళ్ళు ఉండటం అంత దరిద్రం మరొకటి లేదు. పాట ఇవ్వకపోతే అలిగేసేవాళ్ళు. అక్క ఒక మాట అనాలనిపిస్తుంది, అనొచ్చా? పర్లేదా? ఆ స్వతంత్రత నాకు ఉందా? పర్లేదు అనమంటే అంటలేదు, అన్ను మీ జోలికి రాని, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అనొచ్చా అండి? ఓకే. అసలు నువ్వు పాడితే మీ ఆయన వింటాడా? అనమన్నారు కదండి. ఏమండి ధైర్యంగా గుండె మీద చేసి అసలు మీ ఆయన వింటాడా? ఆయన మనస్ఫూర్తిగా అడుగు. దైవ ప్రమాణం చేసి ఎప్పుడో పెళ్లికి చేసిన ప్రమాణం ఒకసారి చేయించి గుళ్ళోకి తీసుకెళ్ళి నేను పాడుతూ నువ్వు వింటామని గోలెత్తిపోతున్నాడు ఇంటికాడ. నీ పాటలు వినలేక సగం మంది ఇంటికి సాయంత్రం రావట్లే నీ పాటల వల్లే. నీకు తెలుసు ఆ విషయం? ఏమండి కొంతమంది వాళ్ళ పాట అంత దాకా ఎందుకు అసలు, నా ఫోన్ ఎత్తాను కూర్చుని, నా కారులో కూర్చున్నా, మీ పాట మీరే పాడుకుని మళ్ళీ వినండి మీరే. ఇంకా మళ్ళీ పాటల జోలికి వెళ్ళరు కొంతమంది. పాటల కోసం మందిరానికి స్థిరత్వం కోల్పోయేవాళ్ళు. ఏం స్పెషల్ ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఆదివారపు ఆరాధనకి, శనివారపు ప్రార్థనకి, ఇప్పుడు జరుగుతున్న మీటింగ్కి దేవుని దృష్టిలోంచి ఏమన్నా తేడా ఉందంటారా? మాట్లాడరేంటండి? ఇవి మనకు పెద్ద మహాసభలు అయి ఉండొచ్చు. ఏం శనివారం ప్రార్థన దేవుని దృష్టిలో అది చిన్న మీటింగా? శనివారం పాడరు కొంతమంది. ఇప్పుడు ఏంటికి కోటాలకు ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎత్తనాడు పాట. ఇప్పుడు పాడితే దేవునికి స్తోత్రం రాదా? 5గురిలో పాడితే దేవునికి స్తోత్రం రాదా? అసలు ఇప్పుడు పాటలకు అర్థమే మారిపోయింది. ఒకప్పుడు ఏమండి దేవుని స్తుతించడానికి పాటలు అయితే ఇప్పుడు జనం వచ్చేదాకా పాటలు, అలిగిన వాళ్ళకి పాటలు, ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. వాళ్ళ కోసం సభాక్రమాన్ని ఎంతవరకు లాక్కుంటూ వెళుతున్నారు కొంతమంది. నువ్వు పాడేదే ఉన్నా మళ్ళీ పెద్ద సింగర్ లాగా మళ్ళీ అక్కడ వాళ్ళంటే చూస్తా ఆర్కెస్ట్రా వాళ్ళు ఎంత సీనియర్లు వాళ్ళు మంచి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏంటో ఆడు షోలో చెప్తారు, ఏమో ఇంత సౌండ్లో ఏమర్థం అవుతుంది? పోనీ ఆ స్కేల్ అప్పుడు ఇచ్చిన స్కేల్ ప్రకారం ఇస్తే నువ్వు ఎటు పాడతావు నీకే అర్థం కాదు. అసలు దాన్ని ఎత్తుక్కోలేక చచ్చిపోతున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ మీద నువ్వు రుబాబు చేస్తావు పాటల కోసం. అక్క దేవుని మందిరానికి మానేయడానికి పాట కారణమా? దేవుని మందిరం నువ్వే దూరం అయిపోవడానికి పాట కారణమా? ఏం పాడకపోతే ఏమైంది? ఇప్పుడు ఏమైపోయింది? ఇంటికాడ పాడితే ఆ స్తుతి దేవునికి వెళదా? ఇప్పుడు నీ ఘనత నీకు అంతా మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత దరిద్రం. వీళ్ళ పాడటం ఒక దరిద్రం అయితే ఎలా ఉంది? మామూలుగా పాడాలి, వాళ్ళకంటే నువ్వే బాగా పాడావు అని మానాలి. ఏమనుకున్నావు? రా ఇద్దరం భోజనం చేద్దాం, మా ఇంటికాడ భోజనం ఈ రోజు, లేదా దాన్ని భోజనం పెట్టాం. పాటలు స్థిరత్వం లేని వాళ్ళు, సంఘాల్లో స్థిరత్వం లేని వాళ్ళు. 3 నెలలు ఇంచుమించు బైబిల్ గ్రంథ పరిభాష ప్రకారం 3 నెలలు పెరిగింది ఈ పక్షి అక్కడ. 3 నెలలు ఇంచుమించుగా 3 months దగ్గరగా 3 నెలలు పెరిగిన ఈ పక్షి ఏం దైవజనుడు గుర్తించద్దా? ఎక్కడ పెరిగిందో గమనించద్దా? వదిలినటువంటి విధానం ఏంటి? ఆయన వదిలేడు, కిటికీలు తెరిచి నేల ఆరిందో లేదో చూసరా అన్నట్లుగా ఆ పక్షిని పంపిస్తే ఈ పక్షి వెళ్ళి కళేబరాలు చుట్టూ తిరగటం మొదలు పెట్టిందట. పెరిగినటువంటి ఏమంటే ఓడని మర్చిపోయి. ఎక్కడ పెరిగిందో, ఏ ఆహారం దగ్గర పెరిగిందో, ఏ మందిరం దగ్గర పెరిగిందో మినిమం సెన్స్ కూడా లేదు. కనీసం ఎగిరి వెళ్ళిపోతావరా బాబు, ఇన్నాళ్ళు ఎవరు పోషించారు? కనీసం ఏమని కష్టపడిందా? నోటి దగ్గరికి ఆహారం తీసుకొచ్చి నోవాహు కుమారులు నోవాహు పెట్టున్నారు కదా, ఇంకొన్ని నాళ్ళు పోషించలేరా? దేవుడు పోషించలేడా? ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ తల్లబాకెతో ఎక్కడ పడితే అక్కడ వాలి కళేబరాలు చుట్టూ తిరుగుతున్నటువంటి భయంకరమైన పక్షి. ఎక్కడ పెరిగామో, ఎక్కడ స్థిరపరచబడాలో,
కనీసపు అవగాహన లేకుండా అసలు ఎక్కడ అడుగు పెట్టాలో, ఎక్కడ అడుగు పెట్టకూడదో, మందిరానికి ఎందుకు దూరం అవ్వాలో, ఎందుకు దూరం కాకూడదు, ఈ చీపెస్ట్ కారణాలు వింటా ఉంటే విశ్వాసులకి విశ్వాసం ఇంత దిగజారిపోయిందా? స్థిరపరచబడకపోతే దేవుడు ఎక్కడ సంచరిస్తాడు? ఎక్కడికి వెళ్ళావమ్మాయి నువ్వు పక్షి, ఎక్కడికి వెళ్ళావంటే కళేబరాలు చుట్టూ తిరుగుతున్నావు. ఏమ్మా ఆదివారం గుడికి రాలేదే అంటే ఈ మధ్యన దూర చుట్టం చచ్చిపోయాడండి. చచ్చిపోతే నువ్వు వెళ్తే లిగుతాడా? మొన్న పిల్ల మా చర్చిలో, మొన్న కాదు లేదు చాలా కాలం, వాళ్ళ మేనగోళ్ళు మేనమోహన్ చచ్చిపోయాడు. ఈ పిల్ల ఏడుతుంది, లెగుమాయ నువ్వు లెగుమాయ అని అంటారు కదా, నాకు ఎందుకు లెగుమాయ నువ్వు లెగుమాయ నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఈ పిల్ల మంచి ప్రార్థన పరురాలు, నేను ప్రార్థన దేవుడు ఆలకించి మా ఆయన పంపిస్తే సడన్గా మామ రాక్స్ చెప్పండి కోడలు, బా ఏం చెప్తున్నారండి, కోడలు షాక్ అయితే పర్లా, వాళ్ళు ఎగితే వెంటనే పూర్తి చేయండి. ఒక్కసారి లెగిసి కూర్చుంటే ఇది దీని పడుకోబెట్టాలి, నెక్స్ట్ పెట్టి దీన్నే, అంతే కదా. సడన్ గా జరిగితే ఏం చేస్తాం? యాక్సిడెంట్ అంటే అదే అర్థం. యాక్సిడెంట్ అంటే ప్రమాదం అని అర్థం కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేది యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు యాక్సిడెంటల్ గా ఈ మామ లెగిచి నీ ప్రార్థన మీద దేవుడు పంపి ఇది పోద్ది, నెక్స్ట్ ఫోటో దీందే. ఎందుకు మానేసాం? తినమా? ఆదివారం తినం కోటాలనా? ఆదివారం పెళ్లి సంబంధాలకు పోతావా? ఆదివారం పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలా? ఆదివారం పురుటి కార్యక్రమాలా? ఆదివారం మందిరానికి రాకుండా ఇళ్ళంటే తిరగడానికి ఉపయోగించుకోవడానిక? సంబంధాలకు పోవడానిక? మనం మాట్లాడాల్సిన మాట దేవుని పిల్లలుగా అసలు బంధువులందరికీ తెలిసిపోవాలి, ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మందిరం నుంచి బయటికి రానివ్వలేం, రప్పించలేం, వాడు స్థిరపరచబడిన వాళ్ళు అని పిలువబడే ఉంటే ఇక్కడ గనక దేవుడి మాటలు వింటున్నాడు. ఎవరి మేర్బాణి కోసం కాదు, ప్రభు వింటున్నాడు ఈ మాటలు. ఏం జరిగినా నేను మందిరానికి దూరం కావట్లేదు అన్నవాళ్ళు 2 చేతులు పైకి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హలో, ఏ ఆదివారం ఏ కారణం చేత నేను మందిరానికి మానట్లేదన్నా? నేను స్థిరపడ్డాను నేను మందిరంలో. అసలు ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరానికి దూరం అవ్వను. ఇప్పుడు ఇంకో గంట ఎక్స్ట్రా చెప్తే రేపు పొద్దున్న రారీళ్ళు. ఇప్పుడు ఏమ్మ రాలేదు, 2 గంటలు తినేసాడు, ఏమొత్తాం ఇంకా లెగలేకపోయాం. రాత్రి అంతా కల్లో కూడా ఆయన కనపడ్డాడు, రాలేపోయామంటారు మీరే. అక్క ఇప్పుడు అవుతుందా? ఇక్కడ నుంచి 3 గంటలు ప్రయాణమా? నేను వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి ఆరాధన స్టార్ట్ చేయాలి ఏలూరులో. 5 o'clock 5 o'clock స్టార్ట్ చేయాలంటే నేను ఎప్పుడు వెళ్ళాలి? నేను మందిరంలో నేను ఒక సిరీస్ మెసేజ్లు ఉంటాయి నాయి, అంటే సంవత్సరం అంతా ఒకే సబ్జెక్ట్ మాట్లాడతాను. నేను 8 సర్వీసెస్లో వాక్యం మాట్లాడాలి. రేపైతే 3 సర్వీసెస్. ఏమండి, ఈ 8 సర్వీసులు ఒక చోట చెప్పింది ఇంకో చోట చెప్పను. నేను సభల్లో చెప్తాను, సబ్జెక్ట్స్ ఎంచుకుంటాం కాబట్టి ఇది నిజం, ఇది సేవకులకు తెలుసు, వాడబడే దైవజనులకి. కానీ బయట మా వ్యక్తిగత మా ఓన్ చర్చెస్లో నేను వారం చెప్పింది ఈ వారం చెప్పచ్చా? మరి ఇప్పుడు వెళ్ళి సిద్ధపడాలా? ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. 1 గంట లేట్ అయితే మాత్రం ఏంటో అన్ని చోట్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న వీళ్ళకి. తిన్ను 10 దాటితే నేను అంటున్నాడు ఒక ఆయన, గుళ్ళో 10:30 అయింది అన్నం పెట్టడానికి. తిన్ను 10 దాటితే వద్దు, తిన్ను కనీసం నవ్వుతూ కాదు, వద్దులేండి తినలేవు, తిన్ను 10 దాటితే తిన్ను తిన్ను. ఏటో ఏమంటే కొంతమంది చిన్న చిన్న వాటికి మందిరానికి దూరం అయిపోయి హాస్యాస్పదంగా అనిపించట్లేదు అక్క? అసలు కొంచెం కూడా మనస్సాక్షి పనిచేయట్లేదా? బయట కార్యక్రమాల కోసం పరుగులు తెలివిగల క్రైస్తవులు ఉంటారు కొంతమంది. ఆదివారం గుడికి వచ్చేసి పాటలు దాకా కనబడి దండబెట్టేసుకుని కానుకేసి వెళ్ళిపోతారు, అంతే. అదొక బ్యాచ్. ఎందుకంటే వచ్చాం కదండి గుడికి, వచ్చాం ఆదివారం కానుపడేసాను. నీ తెలివి ప్రభు నిన్ను దీవించును గాక. తగ్గింది ఇప్పుడు కొంచెం. స్థిరపరచబడాలి. ఎలా ఉంటారు స్థిరపరచబడ్డ వాళ్ళు? మందిరంలో స్థిరపరచబడిన వాళ్ళు ఎలా ఉండొచ్చు? ఈ చూడండి, పక్షి ఎగరటం మొదలు పెట్టింది, అటు ఇటు ఎగురుతూ కళేబరాల చుట్టూ. క్షమించండి ఇలా అంటున్నందుకు. మందిరంలో దేవుని జీవం, మందిరం బయట జీవం లేదంటాను నేను. మందిరం బయట జీవం లేనివే. సరే, ఇప్పుడున్న ప్రేమల్లో జీవం ఉందా? మాట్లాడండి. మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడున్నటువంటి బంధు ప్రేమల్లో జీవం ఉందా అసలు? అప్పుడు ఉన్నట్లుగా యథార్థం చెప్పండి.
వాడుకున్న నీకే బాగా తెలుసు అక్క, నీకే అక్క, నువ్వే ఎంత ఫంక్షన్ కూడా ఇంతటికి వెళ్తావు, నువ్వేనక్క, నీతోనే. ఎదుటోళ్ళు పిలిచిన వెంటనే ఏమండి ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే ఎంతమందికి ఎన్ని పెట్టుబడులు నువ్వు పెట్టింది, ఎంత ఘనంగా చూసావు నీ ఆడపడుచులను కానీ, ఇంట్లో ఉన్న తోడుకోళ్ళని కానీ, మిగతా వ్యవహారాలు కానీ, నీ దగ్గరకు వచ్చేసరికి లేవైపోయింది. ఆ ప్రేమలు ఉన్నాయా? మాట్లాడరేంటండి? లేవు. నువ్వు అంత గుడిమానేసి వెళ్ళిపోతే నిన్నే మొట్టమొదటిగా కూర్చోబెట్టి భోజనం పెట్టేవాడు ఉంటాడా? కనీసం తిన్నావని అడిగేవాడు ఉండడు. జీవం లేని ప్రేమలు, జీవం లేని మనుషులు, జీవం లేని వ్యవహారాలు, ఆ కార్యక్రమాల కోసం సజీవుడైన దేవుణ్ణి, జీవం కలిగిన ఆరాధన నుంచి ఎలా వెళ్ళిపోతున్నావు మందిరాన్ని విడిచిపెట్టి? సేవకునికి ఇంకొకసారి గుర్తు చేస్తాను ఈ మాటలు మీ మనసులకు వెళ్ళాలని కోరుకుంటూ, యేసు నామం పేరిట మందిరాల్లో మనం అందరం స్థిరపరచబడదుముగాక. ఎలా ఉంటుంది? ఒక మందిరం దగ్గరికి వెళదాం. స్థిరపరచబడిన మందిరం ఎలా ఉంటుంది? రండి. నేను కూడా వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను షిలోహ మందిరానికి. రండి, మీ గమనాన్ని అంతటి అక్కడికి తీసుకెళ్ళగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవుడు అలాగున మీ అందరికీ సహాయం చేయును గాక. సరిపోలేదు, ఆమె చెప్పండి గట్టిగా. ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది, నడుచుకుంటా. అక్క నీ పేరేంటి? నా పేరు హన్నా. బా, ఈ పిల్లలందరూ ఎవరక్క? చిన్న చిన్న పొట్టోళ్ళు ఉండే వాళ్ళందరూ మన పిల్లలు లాంటోళ్ళే. లాంటోళ్ళ? అక్క ఏడి మాస్టర్ బావగారేరి? అది వస్తున్నాడు వెనకాల, చూడదు. అక్క నువ్వెక్కడున్నావు? ఆవిడెవరో ఆయన్ని పట్టుకుని వస్తుంది. ఆవిడెవరో మీ ఆయన్ని పట్టుకుని వస్తుంది అంటే ఆవిడ అంటే అది మాట్లాడుతూ, తమ్ముడు నాకు చాలా కాలమైంది పెళ్ళయి, నాకు పిల్లలు పుట్టట్లేదని నా భర్తకి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి. అవునా? ఈ పిల్లలందరూ ఆడపిల్లలే, అందుకనే లాంటి వాళ్ళు అన్నావు? అందుకే. ఎక్కడికి వచ్చావు నువ్వు? మందిరానికి వచ్చాను. ఈ చేతిలో ఏంటివి? మాట్లాడండి. అర్పణలో ఉందా? బైబిల్లో లేదా? నా సొంత మాట అర్పణ అనండి ఒకసారి గట్టిగా. గట్టిగానే పదానికి అర్థం వేరండి, చెప్పండి గట్టిగా. అర్పణలు. సర్వసాధారణంగా మందిరానికి వచ్చేటప్పుడు అట్టికేకి వెళ్తుందంటే అర్థం ఏంటి? అర్థం కాదు, ఏదో చెప్పండి, పర్లేదు, నేనేమన్నాను. అక్క దేవుని మహింపరచడానికి, లేకపోతే ఇంట్లో ఏదో దేవుడు అద్భుతం, పంటో లేకపోతే పిల్ల పేస అవడమో లేకపోతే ఏదోటి జరిగితే అప్పుడు గెలట్, లేకపోతే ఇంత పెద్ద బాక్సు, ఆ బాక్సుల్లో పలహారం పెట్టుకుని వస్తున్నారంటే దేవుడు ఏదో అద్భుతం చేశాడు. ఏమనుకో పక్కండి, సిగ్గు లేదు అసలు నీకు అనాలి. క్షమించండి అనను, కానీ అనాలి. సిగ్గులేదక్క? ఏంటి నీకు పెళ్ళయిందా? నీకు పిల్లలు పుట్టలేదా? సరే అంతవరకు ఓకే, నీ భర్తకి వేరే ఆమెనిచ్చి పెళ్లి చేశారా? ఆమెకు కూడా పిల్లలు పుట్టేశారా? నువ్వు మాత్రం మందిరానికి వస్తున్నావా పైపెచ్చి అర్పణలు తీసుకుని? ఏమి విశ్వాసం! ఈవిడికి జరగకపోయినా, ఎదుటోళ్ళకి జరిగినా, ఈవిడికి జరుగుతుందని నమ్మకం లేకపోయినా దేవుని మందిరాన్ని మాత్రం వదలలేదు. స్థిరపరచబడిన వాళ్ళు. ఆమేన్, ఆమేన్. ఇంత విశ్వాసం పైపెచ్చి అర్పణలు తీసుకొస్తుంది. అడగాలి, అన్నక్క ఏమి నీ విశ్వాసం? దేవుడు ఏమి చేయలేదు కదంటే ఆవిడ ఏం చెప్పుతో తెలుసా? నాకు దేవుడు అద్భుతం చేసినా చెయ్యకపోయినా మేము మాత్రం మందిరాన్ని మేము విడిచిపెట్టాం. వీళ్ళ విశ్వాసం. వాళ్ళే కాదు, హోల్ యూదులందరూ అంతే. యూదుల కమ్యూనిటీ అంతే. దేవుని పిల్లలు ఇజ్రాయిల్ అందరూ అంతే. మనం అభినవ ఇజ్రాయిల్ అంటోళ్ళం. క్రీస్తు రక్తం చేత కడగబడి, యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి, క్రీస్తు రక్తము ద్వారా వాగ్దాన పుత్రులకు ఇజ్రాయేల్ ప్రజలుగా పిలువబడి దేవుని పిల్లలు మనందరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రండి, ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్దాం. 3 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూడా వెళ్ళాను. మాట్లాడుకునే దగ్గరికి కాదు కానీ వాళ్ళు మాట్లాడుకున్న ప్లేస్ దగ్గరికి. అత్తగారు అంటుంది, ఏమాయ్ నేనేదో తొందరపడి రమ్మన్నా, ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోండి, లేకండి, లేగమ్మాయి వెళ్ళిపోండి. నా వెనకాల వస్తే ఏం జరుగుద్దమ్మా? మీకు పెళ్ళి అవదో పిల్లల పుట్టరు, ఆలోచించుకోండి. మీకు పెళ్ళి అవదో, మీకు పిల్లలు పుట్టరు, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి బయలుదేరు, వెళ్ళిపోండి అని అనంతో ఒక ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. పెద్ద కోళ్ళు, రెండో కోళ్ళు అక్కడ ఉండిపోయింది. వెంటనే అత్తగారు, అమ్మాయి నువ్వు వెళ్ళిపోయి, నువ్వు కూడా తోడుకోడలతో. ఆవిడేమంటారు తెలుసా? అత్త నువ్వు మాత్రం నన్ను వెంబడించద్దని నువ్వు చెప్పొద్దు. ఎందుకో చెప్పనా? నాకు పెళ్ళవుద్దా, పెళ్ళవద్దా, పిల్లలు పుడతారా, ఇవన్నీ నాకు అనవసరం. నీ దేవుడే. సరిపోలేదు, గడి చెప్పు. నీ దేవుడే, నీ జనమే. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను ఎక్కడ చచ్చిపోతాను. అంటే పెళ్ళి అవ్వకపోయినా పర్వాలా, పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. అంతకు ముందు ఆవిడకేమో, ఇంతకు ముందు చెప్పిన ఆవిడ వాస్తవానికి క్రమం ప్రకారం అయితే మొట్టమొదటిగా ఈవిడే
ఆ తర్వాత క్రమం ప్రకారం అయితే హన్నా, ఆవిడికి పిల్ల పుట్టకపోయినా పర్వాలా, మందిరానికి రావడం మానదు, దేవునికి ఇవ్వడం మానదు. స్థిరపరచబడిన వాళ్ళు ఇలాగే ఉంటారు. పాడితే సరిపోదు, ఆయన స్థిరపరచబడే, ఆయన స్థిరపరుస్తాడు. మనం ఎక్కడ స్థిరపరచబడ్డాం? ఎక్కడ చూసినా అదే పాట, నేర్చుకోకుండా పాడేస్తున్నారు. ఎందుకంటే అలా వచ్చేసింది అందరికి. ఎక్కడికి వెళ్ళిన అదే పాట, వినలేకపోతున్నాం. సరిగ్గా పాడితే పర్లా, ఎలాగోలాగా పాడేయాలని చెప్పి ఏది పడితే పాడేస్తాను. ఏమైనా చేయగలమంటది ఒక ఆమె. మొన్న రికార్డ్ చేశాను నేను, బాగోదని పెట్టట్లా. నేను అన్నాను ఏమైనా కాదు, ఏమైనా చేయగలవు. ఏమో నాకు ఎలాగొచ్చు అంటుంది. నీకు ఇష్టం పాడు, ఆడినే పాడు. ఏమండి, ఆయన స్థిరపరచువాడే. మనం ఎప్పుడు స్థిరపడతాం? నీకు సంఘంలో స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? వీళ్ళకున్న విశ్వాసపు విలువలతో కూడిన విషయాలు మనం ఎప్పుడు మాట్లాడగలుగుతాం? సొంతానికి విశ్వాసంలో స్థిరపరచబడాల్సింది పోయి కొంతమందికి దినాలు గడిచేకూడదు, సొంతాలు గడిచేకూడదు. విశ్వాసంలో భక్తులు బలహీనమైపోయి పలచబడిపోయి లేకపోలేదు. నువ్వు అదే. అందుకని దేవుడు చెప్పడానికి పంపించాడు ఈ రాత్రి, స్థిరపరచబడదుముగాక. ఎక్కడ దేవుడు తిరుగుతాడు, ఎక్కడ దేవుడు సంచరిస్తాడు, దేని మధ్యలో దేవుడు సంచరిస్తాడు? సంఘాల్లో స్థిరపరచబడిన వాళ్ళతో దేవుడు సంచరిస్తాడు. గట్టిగా చెప్పండి, సరిపోలేదు? ఆమేన్. స్థిరపరచబడ్డారో లేదు, దేవుని మందిరాల్లో స్థిరపరచబడ్డారో లేదు, భక్తిలో స్థిరపరచబడ్డారో లేదు. 2012 సంవత్సరం మే నెల 15వ తారీఖున మా నాన్న ఒక చోట పెళ్లి చేస్తున్నాడు. హలో, పెళ్లి జరుగుతూ ఉంది, జస్ట్ స్టార్ట్ అయింది. మా నాన్న నిలబడి ప్రమాణాలు చేయించాలి. మా అన్నయ్య చాలా మంచి కీబోర్డ్ ప్లేయర్. క్రిస్టఫర్ అని అప్పట్లో జంక్షన్లో ఉండేవాడు. అన్న ఇద్దరు కలిసి చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు. మా అన్నయ్య క్రిస్టఫర్ అన్న చాలా ప్రేమించి చంటన్న, జ్యోతిరజని, ఇట్లా. అన్నయ్య అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చి 2012 మే 15th చనిపోయాడు అన్నయ్య. మా అక్క నేనే ఉన్నాం దగ్గర, నా చేతుల్లో. మా అక్క కాళ్ళ దగ్గర కూర్చుంది, నా భార్య నడుం దగ్గర కూర్చుని ఉంది, మంచం మీద కూర్చుని పడుకున్నాడు అన్నయ్య. మేము ముగ్గురం ఇట్లా కాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నాం, ముగ్గురం చేతులతో మాట్లాడుతుండగానే అలా వెళ్ళిపోయాడు. మా నాన్నకి తెలిసింది, పెళ్ళి ఆపలేదు. పెళ్లి చేసి వచ్చి అప్పటికే మేము ఫ్రీజర్ అంతా రెడీ చేసి అంతా రెడీ చేసి అన్నని స్నానం కూడా చేయించేసి పడుకోబెట్టాం. మా డాడీ కొంచెం దూరం అది. ఇంకా మా సహవాసం, ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్లుగా అన్ని సంఘాల విశ్వాసులు, సేవా పరిచర్యలో విశ్వాసులు, 100కి మించి 1000 మంది ప్రజలు. మా డాడీ వచ్చేసరికి మా క్యాంపస్ అంతా నిండిపోయింది. ఇంటి బయట చాలా పెద్ద గ్రౌండ్, విస్తారమైన ప్రజలు. మా డాడీ వచ్చి ఒక అరగంట బాడీ మీద పడి, పెద్ద కొడుకు కదా, కొంచెం ఆ ప్రేమ వేరు. మా నాన్న మా అమ్మ ఇద్దరు మేనగోళ్ళు. మా నాన్న యొక్క అక్క కూతురు మా అమ్మ కొంచెం దూరం. ఏమండి, సో మా నాన్న 17 సంవత్సరాలు పుట్టాడు. మా అన్నయ్య 17 సంవత్సరాలు పుట్టేశాడు. అప్పట్లో వివాహాలు అప్పుడు జరిగేవి ఆ వయసులో. పెద్దోడు, మల్టీ టాలెంటెడ్ మ్యాన్ హీ వాస్. నేను అసలు బయట ప్రపంచం నాకు తెలియదు పెద్దగా, నాదంతా వేరే. నా భ్రష్టత్వం, నా దుర్మార్గమైన పరిస్థితులు వేరు. చాలా భయంకరమైన వ్యక్తిత్వం నాది. మా అన్నయ్య అలా కాదు. మా అమ్మని మా నాన్న అంటు పెట్టుకుని ఉండేవాడు. మా నాన్నకి మా అమ్మకి పిచ్చి ఇష్టం మా అన్నయ్య అంటే. నేను చాలా విసిగించేశాను. అసలు నాలాంటోడు అలాంటి పాస్టర్ గారికి పుట్టకూడదు నిజమైతే, అంత భయంకరమైన నేను. మా అన్నయ్య అట్లా కాదు, చాలా ప్రేమలు. అసలు మా నాన్న ఏడుస్తుంటే గుండె పగిలిపోయింది. అరగంట ఏడ్చాడు, గబగబ లోపలికి వెళ్ళిపోయాడు. మా నాన్న పెద్ద వయసుకు వస్తున్నాడు అప్పటికి. నాకు భయం పుట్టుకొచ్చింది, మా డాడీగా నవ్వుతుందా ఏంటని. తలుపు తీసి చూస్తే మా నాన్న 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. బయట శవం, ఏడుపులు పెడబొప్పులు, మా నాన్న లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఓకే అనుకుని బయటకు వచ్చాను. 3:30, 4, 3:45 ఆ టైంలో బయటకు వచ్చి నేను మా అమ్మ వెనకాల నిలబడి ఉన్నాను. మా అమ్మ దగ్గర వెనకాల నిలబడి ఉన్నాను నేను. నిలబడిన తర్వాత మా నాన్న దగ్గరకు వచ్చి, నాన్న ఇట్రా సైగ చేశారు. జనాలు ఎక్కువ ఉన్నారు, ఇట్రా అన్నారు. వచ్చాను, భుజం మీద చేసుకుని ఇద్దరం, మా నాన్న భుజం మీద చేసి, నాన్న ప్రభు మాట్లాడారు. అవును, ఏం మాట్లాడారు? అన్యుల్లాగా కార్యక్రమాలు 3వ రోజు, 7వ రోజు, 5వ రోజు, 11, 9వ రోజు పెట్టకూడదు, రేపే పెట్టేద్దాం. అన్నయ్యను భూస్థాపన చేసిన రోజునాడే మనం కార్యక్రమం పెట్టేద్దాం. ఓకే, మరి మనోళ్ళు ఏమంటారో కొంచెం, మేము బోర్న్ క్రిస్టియన్స్ కాదు,
అంటే పుట్టు క్రైస్తవులకు సంబంధించిన కుటుంబాలు కాదు, అవన్నీ వద్దులేండి, వేస్ట్. సరే ఏమంటారు ఏంటో అని కొంచెం మా నాన్న నేను కంగారు పడ్డాను. దేవుడు చెప్పాడు రేపే చేసేయాలి. ఓకే సరే, రేపు చేయడం అంటే అన్నయ్య పెళ్లికి ఎట్లా పెట్టాం అలా పెట్టాలి. అమ్మో, పెళ్లికి 6,000 మంది వచ్చారు పెళ్లికి, మా అన్నయ్య పెళ్లికి. జ్యోతిరాజ్ అన్న అధ్యక్షతలో, ఆ, తమ్ముళ్ళకి తెలుసు, తాడేపల్లిగూడెంలో రక్షానందం గారు అని చెప్పి మొన్న వచ్చారు కదా అక్కడికి, రక్షానందం గారు, రూత్ నీలం గారు, రక్షానందం గారు పెళ్లి, వాక్యం డేవిడ్ బ్రెన్హమ్ గారు, స్టువర్ట్పుర సుధాకర్ గారు, కె రాజ్బాబు గారు, అంశవతి మేరీ గారు. అప్పట్లో మరి మీకు రాజ్బాబు గారు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను, మేబీ అంశవతి మేరీ గారు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నా, స్టువర్ట్పుర సుధాకర్ గారు. ఇలాగున ఆ రోజుల్లో బాగా వాడబడే దైవజనులు, ఇంతమంది సేవకులు, ఒక ఇంచుమించు సేవకులే ఒక 2,000 మంది సేవకులు వచ్చారు. అసలు ఆవిడ మాట్లాడుతూ, రూత్ నీలమ్మ గారు మైక్ తీసుకుని మాట్లాడుతూ, మా అక్క పెళ్లి ఇలా జరిగింది ఇన్ని వేల మంది సమక్షంలో, మళ్ళీ ఈ పెళ్ళే చూస్తున్నాను, ఇంతమంది సేవకులని. ఇప్పుడు అంతమందికి వచ్చారు, అంత భోజనం ఎట్లా పెడదాం? అన్నకి ఏమి చచ్చిపోతే పెట్టరా, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పెట్టవా, ఏం పెళ్లికే పెడతావా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పెట్టద్దా? సంతోషం, ఇదే అన్నయ్య కార్యక్రమం. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జ్ఞాపకార్థ కోటాలు ఏమి ఉండవు, ఇదే ఫస్ట్, క్షమించండి ఇదే లాస్ట్. ఇంకా సరే, మా సంఘస్థులు ఎంత చెప్పినా తక్కువ. జస్ట్ డాడీ ఆలోచన చెప్పారు, నేను వీళ్ళు మా వాళ్ళకి చెప్పాను, మీరు నిశ్చింతగా ఉండండి బాబు, మేము చేసుకుంటామని చెప్పి 4,000 మందికి అన్నయ్య పెళ్లికి ఏం పెట్టామో ఇంచుమించు 34 వెరైటీస్ వేసి ఘనంగా చేశారు. మేము పాతి పెట్టి వచ్చి 9:30కి వచ్చేసాం మార్నింగ్కి. పెద్ద స్టేజ్ వేసి, మా నాన్న అన్నారు ఫోటో వేయొద్దు, అన్నయ్య ఫొటోస్ ఎక్కడ ఉండడానికి వీల్లేదు, దేవునికి మహిమ రావాలి తప్ప అన్నయ్యకి మహిమ రాకూడదు. మరి ఏం చేయమంటారు, నీ ఇష్టం, ఫోటో లేకుండా ఏమైనా చేసుకుంటే. అప్పుడు కవిత రాశాను నేను, స్మృతులు స్థుతులు అనే కార్యక్రమం. మా అన్నయ్య చనిపోయిన రోజు నాడు, పాతిపెట్టిన రోజు నాడు స్మృతులు, మా అన్నయ్య స్మృతులు అంటే జ్ఞాపకాలు, దాని కొరకు దేవునికి స్తోత్రాలని ఒక చిన్న జ్ఞాపికలాగా పెట్టి మంచి మ్యాటర్ రాసి ఫ్లెక్స్లు అక్కడక్కడ పెట్టాం. ఆ రోజు చాలా మంది పెద్ద సేవకులు, క్రిస్టఫర్ అన్న మ్యూజిక్, కృష్ణబాబు అంటే ఫిలిప్ అన్న, వీళ్ళు చాలా పెద్ద గాయకులు, వీళ్ళందరూ స్టేజ్ అంతా నిండిపోయింది. నా మొట్టమొదటి మాట, చాలునయ్య దేవ చాలునయ్య, నాపై నీ ప్రేమ చాలును అనే పాట మా అక్క బ్యోలక్ అని మా సహవాస సేవకురాలు పాట పాడుతుంది. మేము స్నానం చేసి వచ్చి కూర్చున్నాం. ఈలోపు మా సొంత అక్క, నా అక్క వచ్చి నన్ను భుజం పట్టుకు, నాని రావా, నాని లే అంట. ఏ నువ్వు లే చెప్తా, ఎందుకు? ఈలోపు అమ్మ ఏడు వినపడుతుంది. అమ్మ ఏడు శుద్ధలే, ఏం చేయమంటావు, కార్యక్రమం మిస్ అవుద్ది, ఇంతమంది సేవకుల కార్యక్రమం, నువ్వు రా. సరే వెళ్ళి చూస్తే మా నాన్న బ్యాగ్ పట్టుకుని నుంచుని ఉన్నాడు. పక్కన సహాయ పాస్టర్ గారు, మాతో ఎక్కువ కాలం ఉన్న దైవజనుడు ఆయన ఈ మధ్యన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, పాస్టర్ పురుషోత్తం గారు అని, మా సహవాస సేవకులు. ఇద్దరు బ్యాగులు పట్టుకుని నుంచుని ఉన్నారు. నేను అనుకున్న కానుకలు సిద్ధం చేస్తారేమో సేవకులు అందరికి అనుకుని, ఏంటి అన్నాను. అమ్మ ఏడుస్తూ, మీ నాన్న మీటింగ్కి వెళ్తున్నాడు అంది. నేను మా నాన్న వైపు చూసా, ఎక్కడ, ఏంటి, ఎక్కడ అన్నాను. నాన్న, గూడూరు అవతల నాయుడుపేట అనే ఊర్లో చెన్నైకి దగ్గరలో మీటింగ్ 15, 16, 17 డేట్స్ ఇచ్చాను నాన్న. అన్నయ్య నిన్న చనిపోయిన వెంటనే ఫోన్ చేశాను, మా బాబు చనిపోయాడు బాబు, నేను రాలేని మీటింగ్కి మీరు పెట్టేసుకోండి అన్నాను. రాత్రి మీటింగ్ అయిపోయింది, పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేశాడు, అయ్యగారు రాత్రి మీరు మీటింగ్కి రాలేదని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ పాస్టర్ గారికి తెలుసా మీటింగ్ గురించి తెలుసా, తెలీదా? నీకు ఇలా సేవకులు ఇలా మాటిచ్చి మానేస్తారా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను భరించలేకపోతున్నాను, కనీసం ఒక వీడియో అన్న తీసి నాకు పంపించండి, ఆ వీడియో ప్లే చేస్తాను, కనీసం విశ్వాసులు నమ్ముతారనండి. ఇలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఉండి మాత్రం ఏం చేస్తాను, నేను ఏం చేయలేను కదా, ఇక్కడ ఉండటం కంటే అక్కడికి వెళ్ళి దేవుని పని చేయడం బెటర్ కదా అన్నాడు మా నాన్న. నిన్న మా అన్నయ్య చచ్చిపోయాడు, ఈ రోజు శవాన్ని పాతి పెట్టాం, ఈ రోజు మా నాన్న మీటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఏడుపు, విశ్వాసం, అసలు ఇమాజిన్ ఒకసారి ఊహించుకోండి, నిన్న చనిపోవడం, ఈ రోజు మార్నింగ్ 9:30కి పాతి పెట్టాం, 11:30కి మా నాన్న బ్యాగ్లు పెట్టి రెడీ వెళ్ళిపోయాడు. రిజర్వేషన్స్ లేవు, నిన్నటికి రిజర్వేషన్ అయింది వాస్తవానికి 15th, ఈ రోజు రిజర్వేషన్ లేదు. నేను రానా, కారు వేసుకున్నాను, వద్దు ఇదంతా పడైపోద్ది ఉండు అని చెప్పి ఆటో మాట్లాడుకుని స్టేషన్ వరకు వెళ్ళి, రైల్వే స్టేషన్ నుంచి బాత్రూముల దగ్గర కూర్చొని, జనరల్ బోగిలో ఖాళీ లేక బాత్రూమ్స్ దగ్గర కూర్చొని, మా నాన్న వెళ్ళి అంతసేపు బైబిల్ చదువుతున్నాడట, పురుషోత్తం గారు చెప్పారు నాకు. అక్కడికి వెళ్ళి గబగబా స్నానం చేసి రెడీ అయిపోయి స్టేజ్ మీద కూర్చుని ఉంటే, కీబోర్డ్ వాయించే తమ్ముడు మా నాన్నగారికి మా అన్నయ్యలా కనపడ్డాడు. ఆ టైంలో మా అన్నయ్యలాగా వాయిస్తూ ఉంటే వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పట్టేసుకుని, బ్రదర్ని, బాబు నా కొడుకు నీలాగా ఉంటాడయ్యా, వాయిస్తాడు బాబు, నిన్న చనిపోయాడు బాబు నా కొడుకు అని మా నాన్న అతను పట్టుకుని ఏడ్చేసి, బాబు నేడుస్తున్న ఆ పిల్లోడు, ఆ బ్రదర్ కంగారు పడిపోతే మళ్ళీ పురుషోత్తం గారు తీసుకుని వెళ్ళి స్టేజీ వెనక్కి వెళ్ళి ఇద్దరు మొహం కడుక్కొని వచ్చి అరగంట పైన ఏడ్చేసి మళ్ళీ వచ్చి కూర్చుని వాక్యం అయిపోయింది. 18th మార్నింగ్ మా డాడీ బయలుదేరి ఇంటికి వచ్చారు.
ఎర్లీ అవర్స్లో 6:30 అట్లా అవుతుంది. మా బంధువులందరూ అప్పటికే మాకు లెఫ్ట్ అండ్ రైట్ అయిపోయింది. చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడేశారు, ఏంటో చెప్పేశారు, ఈ మీ నాన్న అంత ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని. అయిపోయింది. అవన్నీ నా బుర్రకెక్కేసినాయి కొంచెం. నేను వచ్చాడు మా డాడీ, వచ్చి కూర్చుని కాళ్ళు కొడుకుని వచ్చి కూర్చున్నారు. నాన్న కార్యక్రమం ఎలా జరిగిందని అడగల. నాన్న నీకు విషయం చెప్పను అన్నాడు. చెప్పండి అన్నాను. నాన్న వెళ్ళానా, ఇలా వెళ్ళాం ట్రైన్లో, దిగిన తర్వాత ఇలా జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత సువార్త చెప్పాను, నేను సిలువ సువార్త గురించి చెప్పాను. నాన్న ఆ రోజు 62 మంది నాకు యేసు కావాలి, బాప్తిసం కావాలని పరుగులు ఎత్తుకుంటూ ముందుకు వచ్చారు నాన్న. ఆ రోజు 62కి బాప్తిసాలు ఇచ్చాను నేనే అన్నారు మా డాడీ. 16వ తారీఖు రాత్రి 62 మందికి అప్పటికప్పుడు మీటింగ్ అయిన వెంటనే, మీటింగ్ అయిన తర్వాత మా డాడీ భలే మాట అన్నారు, నాన్న అన్నయ్యని పాతి పెట్టిన రోజే 62 మంది తిరిగి లేపబడ్డారు నాన్న, దేవుడు ఆ కృప ఇచ్చాడు. రెండో రోజు 17వ తారీఖు మధ్యాహ్నం, మూడో రోజు 17వ తారీఖు మధ్యాహ్నం పాస్టర్స్ మీటింగ్ పెడితే పాస్టర్ మీటింగ్ చాలా అటెండ్ అయ్యారు. అక్కడ కూడా ఈ కుర్రోళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, అట్లాగే పరిచయం చేసే పిల్లలు భోజనాలు వడ్డించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి పాస్టర్ రే కూర్చోండి అంటే వాళ్ళందరూ కూర్చుని వాక్యం వింటారు. పాస్టర్స్ మీటింగ్లో మోషే పెద్దవాడైనప్పుడు అనే సందర్భాన్ని తీసుకుని మా నాన్న వాక్యం మాట్లాడుతుంటే, అప్పటికప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి వచ్చినటువంటి సంఘంలో యవనస్తులు 7 నిలబడి మా కొరకు ప్రార్థన చేయండి, సేవకుడు వెనకాల తర్వాత మేము పరిచర్య చేస్తాం, మేము సేవకులు అవుతాం అని చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరిపోదు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కార్యక్రమం ఎలా జరిగింది, అన్నయ్య చనిపోయిన బాధ, మా అమ్మ పడుతున్న బాధ, ఇదేం పట్టించుకోలేదు మా నాన్న. దేవుని సంఘానికి సేవా పరిచర్యకి మొదటి ప్రాముఖ్యత. స్థిరపరచబడిన వాళ్ళు ఇలాగే ఉంటారు. హల్లెలూయా. ఈ పునాదుల మీద కట్టుకున్నాం మేము, ఈ పునాది. మరి నువ్వైతే ఇంట్లో ఒకవేళ జరిగితే ఇన్ని చేయడం తర్వాత సంగతి. ఈ మధ్యకాలంలో ఏం నోటుకొచ్చి ఏం మాట్లాడుతున్నారో, దేవుడు ఎంత అన్యాయం చేశాడని, ఇది శవాల మీద పడి దేవుడు అన్యాయం చేశాడని, ఎంత అన్యాయం చేశాడు దేవుడని, ఇలాంటి మాటల స్థిరపరచబడ్డ వాళ్ళు మాట్లాడేది. ఇక్కడతో ఈ సందర్భాన్ని ఆపేస్తున్నాను. నా మొదటి మాట, నా సందేశానికి మహా అయితే ఇంకొక 20 నిమిషాలు మరి శ్రద్ధగా ఈ మాటలు వింటూ జ్ఞాపకం చేస్తూ అంటున్న మాట, సంఘాల్లో స్థిరపరచబడాలి. ఏం జరిగినా ప్రశ్న అదే, సమాధానం అదే. ఏం జరిగినా అదే సమాధానం. ఏం జరిగినా అనండి. ఏం జరిగినా మాట్లాడండి, కొంచెం గట్టిగా ఏం జరిగినా నన్ను అడగండి, నేను చెప్తాను. ఏం జరిగినా 3 మేజర్. ఒకసారి తమ్ముడు నువ్వు కూడా ఈ మేజర్. మా గురుగారికి అద్భుతమైన పాట. ఏం జరిగిన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు. హల్లెలూయా. అధికారులైనా తమ్ముడి తీసుకెళ్ళి, దేవదూతలైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఎప్పుడు అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. చప్పట్లు. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే పాడదాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పాడాలి. అనుక్షణము నిన్నే కొలుతూ పాడదాం. శ్రమలైనా, హింసలైనా, పాడండి. శ్రమలైనా పాడాలి. రాబోవునవైనా,
ఉన్నవి రాబోవునవైన ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా అన్న అందరు చప్పలు కొడుతూ పాడదాం. అనుక్షణము నిన్నే ఓయ్ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా కొంచెం నోరు తెరిచి పునరుద్ధానుడా పరిశుద్ధుడా ఆమేన్. అనుక్షణము నిన్నే ఓయ్ అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. ఆదివారమేనా సోమవారం కూడానా? మాట్లాడరేంటండి తమ్ముడు? ఒకసారి సోమవారమైనా వాడు అందుకోండి, ఇంకా మంగళవారమైనా బుధవారమైనా గురువారమైనా శుక్రవారమైనా శనివారమైనా శుక్రవారమైనా శనివారమైనా. చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తి ఇప్పుడు చప్పలు కొడుతూ అనుక్షణము నిన్నే పాడదాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పాడాలి. చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ ఉజ్జీవంగా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా ఆమేన్. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. స్థిరపరచబడాలి. స్థిరపరచబడ్డ వాళ్ళు అనుక్షణము దేవునితోనే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. నేను ఈ మాటను ముగించేస్తూ స్థిరపరచబడాలి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. చెప్పండి, స్థిరపరచబడాలని నాకు వాక్యం చెప్తున్నట్టుంది. ఎవరి కాళ్ళే చెప్పుకోండి, స్థిరపరచబడతాను అని. మరణమైన భలే ఉంది ఆ మాట. మా గురుగారు రాసిన రాబోవునవైనా సరే పౌలు గారు అంటాడు. అంటే ప్రస్తుతానికి ఉన్న వరకు తెలుసు, రాబోయి ఏమొస్తాయి మనకు తెలుసా? ఈయన విశ్వాసం ఏంటో చెప్పిన, ఏమొచ్చినా భవిష్యత్ కాలంలో ఏమి రాబోతున్నా సరే నేను స్థిరపరచబడి ఉంటాను. ఆమేన్. మందిరంలో స్థిరపరచబడే ఆలోచన మీ మనసులోకి రానివ్వండి. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరించును కాక. సెకండ్ థింగ్, ఏకాండమై ఉండాలి. చదివే 31వ వచనంలో చివరి భాగం, ఏకాండమై ఉండాలి. అనండి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొంచెం బాగా చెప్పండి. మాట్లాడట్లేదు అందరూ, చెప్పండి గట్టిగా. అక్క నాకు చెప్పడం చేత కాక మిమ్మల్ని చెప్పమనట్లేదు. నేను ఒకప్పుడు టీచర్గా చేశాను బళ్ళు పిల్లలకి. అందువల్ల ఓరల్గా రెండోసారి చెప్పిస్తే తొందరగా గుర్తుంటుంది, అందుకు చెప్పిస్తాను తప్ప మీకు విసిగించాలి కదా. ఇంకోసారి చెప్పండి. ఒకటి స్థిరపరచబడ్డవాడు, రెండోది ఏకాండమై. అక్కడ రాయబడిన మాట స్తంభముతో తలపైకెత్తండి. ఇలా చూడండి, ఉన్నదే చెప్తున్నాను. స్తంభముతో మొగ్గలు పువ్వులు కలశములు అన్ని ఏకాండమై ఉండాలి అని. కింద స్తంభముతో, మధ్యలో ఉన్న కాండముతో, పైనున్న కలశములు మొగ్గలతో, వీటన్నిటితో అన్ని ఏకాండమై ఉండాలి. ఒక్కో పార్ట్గా ఉండకూడదు. తలపైకెత్తండి ఒకసారి. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిపోకూడదు, అంత ఏకాండమైపోవాలి. 3 విషయాలు చెప్పాల్సి వస్తే, ఇటు స్థిరపరచబడిన స్తంభంగా పిలువబడుతున్న దేవునితోనూ, సంఘానికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి ఉన్న సేవకునితోనూ, పరిచర్యలో ఉన్న సంఘముతో దేవుని పిల్లలు ఏకాండమైపోవాలి. దేవుని యొక్క ఆలోచన, దైవజనుని యొక్క ఆలోచన, ఆ తర్వాత సంఘం యొక్క ఆలోచన ఒకే విధంగా ఉండాలి. దాని కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. నీదో ఒక ఆలోచన, సేవకుడితో ఒక ఆలోచన అయి ఉండకూడదు. సంఘ పరిచర్య ఎలా జరిగించాలో దైవజనునికి తెలుసు. తెలియాలనే దేవుడు పిలుస్తాడు, నేర్పిస్తాడు. అనేక అనుభవాలు దేవుడు నేర్పిస్తాడు సేవకునికి. మీకు తెలియదు, ఇది నిజం, మీకు తెలియదు.
సేవకుల పిల్లలకు బాగా తెలుస్తుంది దైవజనుడు ఏ అనుభవాల్లో పెరిగాడో. పాస్టమ్మ గారికి తెలుస్తుంది దైవజనుడు ఏ అనుభవంలో పెరుగుతున్నాడో. దేవుడు ప్రతి విషయంలో నలగొట్టి నిబంధన మందసాన్ని గురించి వాక్యంలో ప్రభు మాట్లాడుతున్న మాట. నేను కొంచెం ప్రత్యక్ష గుడారాల గురించి ఒక థీరీ, ఒక పెద్ద స్టడీ నేను చేశాను. నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ప్రతి నెల బైబిల్ సెమినార్స్ పెడతాను. ఇప్పుడు వచ్చినోడు కూడా బైబిల్ సెమినార్ కొరడే, బాగా చదువుకున్నాడు, ఉద్యోగానికి వెళ్ళి కూడా దేవుని పరిచయకు వచ్చాడు. వీడు చాలా ఉన్నతమైన కుటుంబం కూడా, ఒకవేళ కులం ప్రకారం చెప్పాల్సి వస్తే. ఏమండి, ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేసి నెలకు ఒక చోట నేను బైబిల్ సెమినార్లో ఎక్కువ మాట్లాడే ప్రత్యక్ష గుడారమే. పెద్ద పెద్ద బైబిల్ కాలేజెస్లో సెమినార్స్లో నేను దేవుని వాక్యాన్ని ప్రత్యక్ష గుడారం మాట్లాడుతుంటాను వెళ్ళి. దాని గురించి దేవుడు ఒక అద్భుతమైన అవగాహన ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, నిబంధన మందసం అని పిలువబడేటువంటి దైవజనుణ్ణి వారు కడతారు అని రాయబడింది. వారంటే సంఘమే. మీకు తెలియకుండానే మీరే దైవజనుడిని కట్టేస్తూ ఉంటారు. ఇది మీకు అవసరం లేదు, అయినా చెప్తున్నా. ప్రతిరోజు దైవజనుడు దేవుడు దైవజనుడిని కడతా ఉంటాడు. ప్రతి చిన్న సందర్భం ద్వారా దేవుడు తయారు చేస్తుంటాడు సేవకుణ్ణి. ఎలా చేసుకోవాలో, ఏం చెయ్యాలో, ఎలా అనుభవాలు నేర్పించాలో, వాక్యాన్ని ఎలా నేర్పించాలో, ప్రతి చిన్న అనుభవం ద్వారా దేవుడు అనేక విషయాలు మాట్లాడి సేవకుడిని సంపూర్ణంగా చేస్తూ ఉంటాడు. ఇది దేవుని ప్రణాళిక. ఆమె చెప్పండి. ఇదో పక్కన జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇది మీ ప్రాసెస్లో ఏంటి పరిస్థితి? దేవుడు నేర్పిస్తుంటాడు. మళ్ళీ చెప్తున్నా, భలే ఉంటుంది ఆ మాట. నువ్వు ఇజ్రాయేల్ ప్రజలకు సూచన అయిన 12 గోత్రాలకు సంబంధించినటువంటి రంగు రాళ్ళని నువ్వు ధరించాలి అని ఒక్కచోటే ఉంటుంది, మిగతా అన్ని చోట్ల నువ్వు భరించాలి అని ఉంటుంది వాక్యం. 12 రాళ్ళు, 12 రంగులు. అసలు ఎన్ని రంగులునే మామూలుగా అయితే? ఇప్పుడు మాస్టర్ని పిలవాలి, రంగులు మాస్టర్. 12 రంగులు లేవు చెప్పండి, 7 రంగులు. ఈ మధ్యలో ఇక్కడ రెడ్ ఉంటుంది. నేను ఆ పతాకాన్ని గురించి ఒక విషయం చెప్తాను. రెడ్ చాలా పర్వాలేదు, ఆడు డైరెక్ట్ అటాక్ ఎత్తాడు. ఇక అర్థమైందో లేదు. భాష గారు ఏంటి మొన్న మాయవనెలా అన్నారంట, అని అనకూడదు మీరు. ఆడు చాలా బెటరు, ఆడు అనేసి వెళ్ళిపోతారు, తర్వాత ఆడే మనసులో పెట్టుకోడు. ఈ పింక్ కలర్ ఉంటుంది, ఇటు వైట్ ఇటు రెడ్, ఆడు చాలా డేంజర్. ఆడు మన ముందు అన్న ప్రెసిడెంట్ అన్న అంటాడు, ఆడికి వెళ్ళాక ఎదవాడు అంటాడు. ఇది ఏ రంగు? ఇది పింక్. అమ్మో చాలా డేంజర్. ఈ రంగుల గురించి వివరణ ఉంటుంది, మీకు అవసరం లేదు. ఇప్పుడు అవన్నీ సేవకుని ఇవన్నిటినీ చూపించి దేవుడు, అరే ఇది నువ్వు భరించాలి, ఈయన్ని భరించాలి, వాడిని భరించాలి, గ్రీను మన రెడ్. కొంతమంది తెలుగు మాత్రమే భరిస్తారు. వీడేంటంటే శాంతంగా ఉంటాడు, గుళ్ళ స్తోత్రం చెప్తాడు, అరడే అంటాడు, టైంకి కానుకలు ఇచ్చేస్తాడు, వాళ్ళని భరిస్తారు. కొంతమంది ఈ పింక్ భరించలేరు, కొంతమంది భరించలేవు, చాలా డేంజరస్గా ఉంటారు. అయ్యబాయ్ చాలా డేంజర్. మాట్లాడే మాటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సంఘాలని సేవకుల్ని చెడగొట్టేస్తుంటారు, ఒక్కొక్కరు పరిచర్యని పాడు చేసేస్తుంటారు. ఏం చేయలేము, ఏం అనలేము, ఏం మాట్లాడలేము, అలా చూస్తూ ఉండాలి. అసలు బయట ఏమనుకోపాకండి, చెయ్యి ఇంట్లో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడి మందిరంలో మాట్లాడతారు. కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళ ఆయనకి కానీ పిల్లలకు కొని చెప్పుకోలేరు. కొంతమంది మందిరంలో వచ్చి కేకలేస్తారు, అరిచేస్తారు, బోడి పెత్తనాలు చేస్తారు. అసలు మామూలుగా ఉండదు. ఎవడెట్టమన్నారా వంకాయ గుడ్లు నువ్వు పెట్టు, తీసుకొచ్చి చికెన్ పెట్టపోయావా, ఎరా క్రిస్మస్కి ఏం కోరేస్తున్నారు, అప్పుడు దాకా గుడికి రాడు, అప్పుడే వస్తాడు, ఏం కూర అంటే చికెన్ అండి, పెద్దాక చికెన్ అంటారా, వేసే దాన్ని తీసుకొచ్చి 2 రోడ్ల మీద ఉంటే తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా ఉంటున్నాయి కదా వీళ్ళందరూ మనవాళ్ళు. కాదంటే పెట్టి కాదు, వీళ్ళందరూ మనం మందంటే తెలుసా, గోంగూర అది వేసేయండి, లేకపోతే తీసుకొచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్న నేను అంటున్నామనుకోపాకండి, మార్చుకోండి. కాబట్టి ఏకాండం అవ్వడానికి సేవకునితో నీ మనసు కలవాలి. ఒక్కసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన వెంటనే చదవగలిగాడు, వెంటనే చదవండి. ఇందాక నేను చదువుతున్నా, అడ్డం వచ్చేయారు, నేను చదవండి. ఇప్పుడు 1వ అధ్యాయం 18 వచ్చిన 6 గంట పట్టింది. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని చెప్పండి. ఏం కుదిరిందంట? దేవుడు ఒకటి, తలపైకి నయోమి సంఘ సేవకునికి ఆత్మీయ తండ్రికి సాదృశ్యం. అక్క చూడొకసారి, ఆవిడతో మనసు కుదిరిందట నడవడానికి.
కుదరాల్సింది ఎవరికంటే దేవునితో కదా. మన ప్యాటర్న్ ప్రకారం విశ్వాసులకు దేవుని కనెక్ట్ అవ్వాలి. దేవునితో కనెక్ట్ అయ్యే ముందు బతుకున్న కళ్ళ ముందు కనబడుతున్న సేవకునితో నీ మనసు కనెక్ట్ అవ్వకుండా, ఏ సేవకుడైతే ఆరాధిస్తున్నటువంటి దేవునితో నీ మనసు ఎలా కనెక్ట్ అవుతుంది? నువ్వే ఏకాండం అవ్వాలి, ఒకే రకమైన ఆలోచనకి రావాలి. దైవజనుడి ఆలోచన విశ్వాసులకి, విశ్వాసుల ఆలోచన దైవజనుడికి, ఇద్దరు కలిసిన ఆలోచన దేవునికి. ఇక్కడ స్థానికంగా తమ్ముడు, నన్ను బండి మీద తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఇద్దరున్నారు తమ్ముళ్ళు లేరి. నన్ను బైక్ మీద రూట్ చూపించుకుంటూ వచ్చారు. ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడున్నారు? రండి ఒకసారి. ఇద్దరు తమ్ముళ్ళు. ఈ చర్చికి సంబంధించిన యవనస్తులు వచ్చినా పర్వాలేదు, త్వరగా రండి. నేనేం అన్నాను, యవనస్తులు పిల్లలు, మగ పిల్లలు. ఈ చర్చికి సంబంధించిన ఫెయిత్ చర్చికి సంబంధించిన యవనస్తులు పిల్లలు ఇద్దరు రండి. ఒకవేళ పాస్టర్ గారి పిల్లలు ఉన్నా పర్వాలేదు, వాళ్ళు త్వరగా ఈ మాటలు చెప్పేలోపు. ఎవరు లేరా? చర్చికి సంబంధించిన యూత్ ఎవరు లేరా? అన్నారా? వెరీ గుడ్. ఇంకొక అన్న, వెరీ గుడ్ అన్న. ప్రభు నేను దీవించను కాక. ఇంకెవరన్నా ఒక్కరు రండి. తమ్ముడు రా, మీరారా? ఎహరా, నేను పాఠం చెప్పండి, వాక్యం చెప్పంటన్నా. నన్ను పిలిచింది దేనికి? నేను చెప్తాను, మీరేం చెప్పాల్సిన. రండి. ఇలా చూడండి ఒకసారి. వాక్యంలో రాయబడుతున్నమాట. ఒక రోజు నాడు దాన్ని ఎలా వచ్చేసాయి షేమగ్రండి. నన్ను చూడండి మీరు. కొండ మీద ఒక ఆయన నిలబడ్డాడు, కిందేమో యుద్ధం జరుగుతుంది. ఏం పర్లేదన్నా, రా 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 దాదా. ఏమన్నా నేను ఏమన్నా అట్లా ఆ టైప్ కాదు నేను. అసలు మగవాళ్ళు, నా పెళ్ళైందా అసలు అన్నాం. నీకున్న బాధలే చాలు, ఇంకేమంటాను నేను. అక్కొచ్చిందా? ఇక్కడే ఉందా? ఇక్కడే ఉందా? అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మనం. తమ్ముడు రైట్ నుంచి ఏమన్నా తమ్ముడు, ఏమన్నావు? నీకు పెళ్ళి అవ్వలేదుగా అసలు అన్నావు. అవ్వలేదు కాబట్టి ఏమన్నావు. ఓకే. ఇలా చూడండి ఒకసారి. మంచి విషయం చెప్తాను. కాన్సన్ట్రేషన్ వీళ్ళిద్దరి మీద చేయొద్దు, మీరు నన్ను చూడండి. ఒక విషయం అర్థం కావాలి. కొండ పైన మోషే గారు ఉన్నాడు. ఈయన పేరు అహరోను. ఏం పేరు నీ పేరు? అహరోనే. కాసేపు. ఈ తమ్ముడు పేరు హూరు. ఏమండి? నా పేరు మోషే. చెప్పండి, నా పేరేంటి? ఈ కాసేపు. చక్కగా కింద యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ యుద్ధం. మోషే గారు కంగారు పడుతున్నాడు. కంగారు పడి మోషే కంగారు పడి ఏం జరుగుతుందని, సరే దేవుని దాన్ని ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తాడు. మీరు చెప్పాలి, చేతులు ఎత్తితే జయం, చేతులు దించితే అపజయం. చెప్పండి, చేతులు ఎత్తితే, చేతులు దించితే. చెప్పాలి గట్టిగా, చేతులు ఎత్తితే, చేతులు దించితే జయం. వెరీ గుడ్. ఇలా జరుగుతుంది. పెద్దోడు ఇంచుమించు 100 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు. హలో, చేతులు ఎత్తలేక చేతులు బరువెక్కిపోతే అహరోను హూర్ అనేవాళ్ళు వచ్చి సేవకుడిని చూసి ఒక రాయి తీసుకొచ్చి అక్కడ వేసి చేతులు పట్టుకో నా చేతులు పట్టుకో, రెండు చేతులు పట్టుకుని చేతులు పైకెత్తించారట. వీళ్ళు చేతులు పైకెత్తితే దేవుడు మహాకృప. ఏమండి? ఆ యుద్ధంలో దేవుడు ఏమిచ్చాడు? మీరు మాట్లాడలా, చెప్పాలి గట్టిగా, జయం. ఇక్కడే నన్ను చూడండి. మీకు ప్రశ్న, నాకు చేతులు నొప్పి వస్తానే పట్టుకోమని మోషే చెప్పాడా? మీరు మాట్లాడలా. ఎలా అర్థమైంది? అహరోనుకు హూరికి ఎలా అర్థమైంది? చదివింది కదా అక్క. మనసు కుదిరింది. విశ్వాసితో, దైవజనుడితో మనసు కుదిరితే విశ్వాసి చెప్పించుకోవాల్సిన అవసరత. ఇప్పుడేంటి కొత్తగా ఈ మధ్యన మొదలెట్టారు మీరు? నాకు తెలియదు, చెప్పలేదండి, నాకు ఫోన్ చేయలేదండి. ఈ మధ్యలో ఇంకొకటి చెడగొట్టాడు అంటాడు. నాకు చేశాడు అయ్యగారు, ఇదిగో ఇప్పుడే. వీడు ఉన్నది కూడా మానేస్తాడు. ఏమండి? నాకు పాస్టర్ గారు చేయలేదండి ఫోన్. అసలు ఏం చేయాలక్క? ఎన్ని సంవత్సరాలు సేవ ఇది? ఈ సేవ ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు ఇంకా చెప్పించుకోవాలి. హలో, ఇంకా చెప్పాలా? మీటింగ్లకి ఏం జరుగుతుందో తెలియదా? మీటింగ్స్కి ఏం అవసరమో తెలియదా? పండగలప్పుడు ఏం కావాలో తెలియదా? మందిరపు వార్షికోత్సవాలు ఏం జరుగుతుందో తెలియదా? సేవకునికి అవసరాలు ఏంటో తెలియదా? సంఘం యొక్క అవసరత ఏంటో తెలియదా? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పని అన్ని చెప్తేనే చేస్తున్నావా? మిగతాయి బయట చెప్పవసరం లేదు. 10:12 ఇప్పుడు కాదు, టైం మామూలుగా చెప్తున్నా. 10 నిమిషాలు తక్కువ 12, 5 నిమిషాలు తక్కువ 12, నిమిషం తక్కువ 12, 12ంటికి వెళ్ళిపోతాడు వీడు, ఎవడ పిలవపోయినా. వెళ్ళిపోయి అక్కడ సర్ప్రైజ్లు, హ్యాపీ బర్త్డే. ఎరాడు పిలిచాడా? వెళ్ళిపోతావా? అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే అని దానికి ఒక గిఫ్ట్ ఎత్తాడు. దేనికి?
చేసుకునేదానికి. ఆ గిఫ్ట్ చూసి దీని వయ్యారాలు చూడాలి. ఆ గిఫ్ట్ అంటే తెలుసా? 10 రూపాయలు డైలీ మిల్క్. అది ఇస్తే ఓ మై గాడ్, నీకు ఇది ఇష్టమని. ఇది లైవా? ఇదే వైర్లు ఏం లేవేంటి గురు? చెప్పాలి కదా, చాలా డిగ్నిటీగా మాట్లాడాలి. మరి ఏమి లేవు, సెటప్ ఏమి లేవు, ఎక్కడెట్టా ల్యాప్టాప్ ఇవన్నీ? నేను గొప్పోడు నువ్వు. మొత్తం నేను ఇంతకుముందు పేర్లు ఏమని చెప్పానా? ఇది చెప్పలేదు కదా, ఎవరి గురించి పేర్లు ఏం చెప్పలేదు కదా. అయ్యి బాబోయ్, ఏమీ లేదనుకున్నాను నేను, లైవ్ లేదని. ప్రభువా తండ్రి, ఇది తీసుకెళ్తే తెగన్ ఇలా తిరిగిపోయి వెంటనే, ఓ నీకు ఎలా తెలుసు, నాకు ఇది ఇష్టమని ఎలా తెలుసు? ఈడంటాడు, నీ మనసు నాకు తెలియదా? ఈ తెలిసిపోతుంది వీడికి, నీ మనసు నాకు తెలియదా? అసలు నా మనసంతా పూర్తి చేయండి. తెలుగు ఓవర్ యాక్షన్ కాకపోతే అన్ని నాతో చెప్పించి లైవ్లో బుక్ చేద్దామన్నా? చెప్పండి, నీ మనసు నాకు తెలియదా? నా మనసంతా నువ్వే. ఇలా చెప్పేవాడు ఒళ్ళంతా ఏమండే మీ ఆవిడ అంటుంది, నేను అనట్లా, బలేవారి మాట. పిల్లరా, అన్నీ తెలిసిపోతాయా కొంపల్లో, అన్ని నీకు ఊళ్ళో విషయాలన్నీ తెలిసిపోతాయా? కరెక్ట్ గా మందిరానికి వచ్చేసరికల్లా నీకు అన్ని విషయాలు చెప్పాలా? ఏం ఎక్స్పీరియన్స్ నీది? ఇన్ని సంవత్సరాలు సీనియర్ విశ్వాసం అంటావు, ఏం సంఘం గురించి, ప్రార్థన గురించి, భక్తిని గురించి ఇంకా చెప్తానే ఉండాలా? ఇంకా సేవకులు వస్తానే ఉండాలా? ఇంకా నీ క్రమం గురించి చెప్తానే ఉండాలా? బైబిల్ గ్రంథంలో 18 సందర్భాలు ఉన్నాయి ఒక్క మాట సేవకుడు చెప్పకుండా చేసిన విశ్వాసం. అట్టవలు పట్టుకో. ఏమండి, వాక్యంలో రాయబడుతున్న మాట. పొలం అంటే వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన, ఈయనకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడు ఒంటి మీద దుప్పటేసుకుని వెళ్తాడు ఒక సేవకుడు. ఏం జరిగిందో తెలియదు, పనిచేసిన దగ్గరికి వెళ్ళి దుప్పటేస్తాడు, దుప్పటే. ఆడికేం అర్థమైందో తెలియదు, క్షమించను ఆయన అనట్లా, ఏమర్థమైందో చేసే పనిని గబక వదిలేసి ఆ రెండింటిని తీసుకుని పూర్తన్నారికి వధించేసి వచ్చిన వాళ్ళందరికీ పెట్టేసి అందరూ తిని సంతృప్తి పడిన తర్వాత సేవకుడి దగ్గర, అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నాన్న దగ్గర సెలవు పుచ్చుకొని అంతే అయ్యగారు వెనకాల వెళ్ళిపోయాడు. తమ్ముడరా వెనకాల రండి ఇద్దరు, చెప్పండి. గిల్గాల్ వెళ్తే గిల్గాల్ అని చెప్పండి, గిల్గాల్ వెళ్తే గిల్గాల్, బేతేలు వెళితే చెప్పండి గట్టిగా, గిల్గో వెళితే, జోర్దాన్ వెళితే, ఎటు వెళితే అటు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొంచెం బాగా చెప్పండి. ఇప్పుడు అడగాలి ఎలీషానా నా వెనక, సారీ ఏలియా గారి వెనక సేవా పరిచర్యకి రమ్మని నీకు చెప్పాడా? ఎలా తెలిసిపోయింది చెప్పండి? మనసు కుదిరింది. అప్పటికి శిష్యులు లేరా? ముందు వాక్యంలో గిల్గాల్లో అనేక మంది శిష్యులు, బేతేల్లో శిష్యులు, జెరికోలో శిష్యులు, జోర్దానులో శిష్యులు, ఎక్కడ చూసినా ఏలియా శిష్యులే. హలో, ఇంతమంది సేవకులు ఉండగా, ఇంతమంది శిష్యులు ఉండగా ఇంకొక ఆయన వెనకాల పడి వెళ్ళిపోతున్నాడు. శిష్యులే వెటకారం చేస్తున్నారు, బాబు మీ గురువుగారిని తీసుకెళ్ళిపోతారంట ఈరోజు, మీ గురువుగారు అక్కడ మాట అక్కడ ఏమి అంటున్నా సరే, ఒకడేమో ఓడివాడని పిలుస్తున్నాడు, ఇంకోటి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈయన ప్రయాణం మాత్రం ఏలియాని వెంబడించడం మానలేదు. చెప్తే చేసే సేవకది ఇది. అక్కడ నువ్వే ఏకాండం అవడం అని అంటే ప్రతిసారి చెప్పించుకోవడం కాదు, ఇక్కడ ఎంత ఖర్చు అవుతుందో తెలియాలి. ఏమన్నా కానుకలు బయట చూడండి ఒకసారి, అదే 10, పాట కూడా 10 ఈ సంవత్సరం 10, ఈ సంవత్సరం కూడా 10, పాట కూడా 10, నిన్న 10, ఈరోజు 10, పాట కూడా 10, మళ్ళీ రేపు అదే 10, రేపు లేదుగా కోటం, ఇవాళతో 10. తెలీదా ఇక్కడ సేవ ఎలా జరుగుతుందో, పరిచర్యలు జరుగుతుందో, ఎంత కష్టంగా జరుగుతుందో పరిచర్య. ఇప్పుడు చూడండి, ఇన్ని చెప్తానా, మళ్ళీ ఇప్పుడు నవీన్ గారా పాస్టర్ గారి పేరు అంతేనా? నవీన్ నన్ను నిలబడి మళ్ళీ చెప్పాలి. ప్రియులరా, మరి కుర్చీలు చదివేయాలని దయచేసి ఈ తిండమ్మా, దయచేసి అన్ని చదువుకుని వెళ్ళాలి. నేను మనవి చేస్తున్నాను, మీ అందరూ పరిచయం చేసి వెళ్ళండి. మళ్ళీ చెప్పాలి ఫస్ట్ కాడి నుంచి, మళ్ళీ వద్దు. దేవుని సంఘంలో స్థిరపరచబడ్డ వాళ్ళు, సేవకునితో దేవునితో ఏకాండమైన వాళ్ళు
ఎట్టి పరిస్థితులు ఏది చెప్పించుకోవాల్సిన అవసరత, మళ్ళీ ఫోన్ చేయాలి. గ్రూప్లో పెడతారు మెసేజ్, మళ్ళీ ఫోన్, అక్క వస్తున్నావా అని పాస్టర్ గారు అడగాలి. మళ్ళీ వస్తున్నావా ప్రార్థనగా, ఇవాళ రావట్లేదులేండి, మళ్ళీ అడగాలి, మళ్ళీ ఫోన్ చేయాలి, మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ ఇంటికి కౌలు పంపించాలి, ప్రతిదీ చెప్పాలి. ఇంత వయసుకు వచ్చిన తర్వాత, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత, ఇంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఎన్ని లోపాలు! 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4, 5, 6 సంవత్సరాల వరకు తినిపించుకున్నాడంటే పర్వాలా, పిల్లోడు పిల్లైనా 6 దాటి తినిపించుకుంటే ఏమున్నట్టు? లోపల ఏదో జబ్బున్నట్టు. వాడి చేతులు కానీ కాళ్ళు కానీ పనిచేయట్లేదేమో, తినగలిగినంత ఆహారం, తినగలిగినంత బుర్ర పెరగలేదేమో అనుకోవాలి. నీకు ఇంకా చెప్పించుకుంటున్నావంటే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఇంకేం పెరగలేదని అర్థం. చెప్పించుకోకుండా యాకాండముగా దేవునితో కలిసి నడిచే కృప నా దేవుడు అనుగ్రహించునుగాక. తమ్ముడు, నువ్వెవరో ఏంటో నాకు తెలియదు, నువ్వు నా కళ్ళ ముందు ఎందుకు కూర్చున్నో తెలియదు. అన్నయ్యగా సేవకునికి మాట చెప్తున్నా, రా, నువ్వు దేవుని, మీ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారా? దేవుని పరిచయలో ఉండడానికి, సేవకులతో కలిసి నడవడానికి దేవుడి నీకు మంచి కృపని ప్రభు అనుగ్రహించునుగాక. యేసునామమున బ్రదర్ను కూడా నిశ్చయముగా మీ ఇద్దరు ఎందుకు వచ్చారో సడన్ గా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రతి అవసరతను తీర్చి సేవకుని వెన్నెండు ఉండే మనసును ప్రభు అనుగ్రహించునుగాక. ఆయన టవల్ ఆయనకి ఇచ్చేసి ఇద్దరు వెళ్ళిపోండి. వీళ్ళిద్దరిని బట్టి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా 16 సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చెప్పకుండా చేసేసిన వాడు. ఏకాండము అనండోసారి గట్టిగా చెప్పండి. ఏకాండం అనండోసారి గట్టిగా. ఇంకో మాట చదువుదాం, చివరి మాట నా సందేశానికి, 37వ వచనం. నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింప. తలల పైకెత్తండి, చివరి మాట, తలల పైకెత్తండి. వాక్యంలో రాయబడుతున్న మాట, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను నువ్వు వెలిగించాలి. అక్క, విశ్వాసంలో అభివృద్ధి అయిన తర్వాత కొంతమంది ఇప్పుడు చేసే పని ఏంటంటే, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, ఇలా క్షమించండి, సంఘ క్రమం తెలిసినాడు కాబట్టి ఇలా చెప్తున్నా. కొంతమంది ఇక్కడే తలాంతులు నేర్చుకునేది మందిరంలో, కెమెరా ఆపరేట్ చేయడం, సిస్టమ్ ఆపరేట్ చేయడం, సంగీతం వాయించడం, ఇవన్నీ సంఘ సేవకుని యొక్క సారథ్యంలో పెరిగి ఒక సంవత్సరం పాటు, అర సంవత్సరం పాటు చక్కగా, లేదన్నా మీ ద్వారా నేర్చుకున్నాను మీ దగ్గరే అని మందిరంలో చక్కగా ఉండి, ఆ తర్వాత ఈ గుళ్ళో డబ్బులు ఎత్తలేదండి, లేకపోతే ఇంకా చేయట్లేదండి అని చెప్పి మందిరాలు మార్చేసి ఎక్కడ వెలగాల్సిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెలుగుతున్నారు మందిరంలో ఉన్నవాళ్ళు. హలో, నువ్వు కృప పొందుకుంది ఎక్కడ? నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకుంది ఎక్కడ? అసలు రక్షణ పొందుకున్నది ఎక్కడ? నువ్వు స్థిరపడాల్సింది ఎక్కడ? నీ బలారాధన ఎక్కడ? నువ్వు బాప్తిజం తీసుకున్నది ఎక్కడ? ఇప్పుడు వెలుగుతుంది ఎక్కడ? వెలిగించబడేదేమో మందిరంలో, వెలిగేటువంటి వెలుగంతా ఎక్కడ పడితే అక్కడ. దీవించబడిందేమో ఒక మందిరంలో, కానుకలు కానీ దశభాగాలు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలకి ఇదే దండుకుంటున్నారు అదే పనిగా. అందుకనే బయట వాళ్ళు తిడుతున్నారు. నేను నిన్న కూడా వింటున్నాను, నా మేనగోడలో ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళయింది. ఆ పిల్లకి, వాళ్ళ హిందూస్ వాళ్ళు, క్షమించండి, కులానికి సంబంధించిన భావజాలాలు నాకు లేవు కానీ చెప్తున్నాను, వాళ్ళు కాపుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఆయన్ని తీసుకుని ఈ పిల్ల రక్షణ పొందింది, ఈ పిల్ల ప్రభుని తెలుసుకుంది, ఆ పిల్లడు ప్రభుని తెలుసుకోలేదు, వాళ్ళకి అసలు ప్రభువే పరిచయం లేదు. అలాంటి అబ్బాయిని తీసుకుని ఒక్కసారి ఏదో ఒక రకంగా పెద్ద మందిరానికి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి పెద్ద మందిరానికి తీసుకెళ్ళిందట. పెద్ద మందిరం అంటే తెలుసుగా ఈ మధ్యకాలంలో, మీకు తెలుసులే అందరికి, హైదరాబాద్ వెళ్ళి పెద్ద మందిరానికి వెళ్ళింది. ఆయన వాక్యం 25 నిమిషాలు చెప్పి దశంభాగాల కోసం ఒక రూమ్ లోకి పిలిచి 40 నిమిషాలు చెప్పాడు. ఆ కూర్చున్నవాడు, ఏంటి ఇది, వాక్యం లేదు, దేవుడి వాక్యం అన్నావు, పెద్ద గుడి అన్నావు, ఆయన 25 నిమిషాల్లో పెట్టకథను అదో కథ ఇదో కథ చెప్పి అది ముగించేసి దశంభాగం గురించి 40 నిమిషాలు చెప్పి ముగించిపోయాడు. ఎక్కడ ఇవ్వాలో కొంతమందికి తెలియాలి. అక్క, నువ్వే పెద్ద పెద్ద మందిరాలు ఇస్తే పెద్దగా దేవుడు ఇచ్చేస్తాడని దుబారా ఖర్చులు చేసేస్తున్నారు. ఒక్కోడు పుట్టినరోజుకి 16 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఆయన, బహిరంగ విమర్శ, ఎవరేమనుకున్నా పర్వాలేదు.
ఇప్పుడు అంత అవసరమా? వాళ్ళకా నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేది? ఈస్ట్లో ఉన్న డబ్బంతా, విశ్వాసుల డబ్బంతా కూడా తీసుకెళ్ళి అక్కడే పోసేస్తున్నారు కొంతమంది. నన్ను క్షమించండి నేను వ్యక్తిగతంగా మాట్లాడితే, కానీ ఇది నిజం. ఎక్కడే వాళ్ళో తెలియట్లేదు. కడుపు నిండినోడికి బిర్యానీ పెడితే తింటాడా? ఎక్కువైపోదా? ఇప్పుడు అలా జరుగుతుందిగా. అందుకని బయట వాళ్ళు తగులుకుంటున్నారు. బయట వాళ్ళు అంటే విశ్వాసులు కూడా, సేవకులు కూడా. భరత్ కొడిదలిన ఒక అతను భలే మాట్లాడతాడండి అసలు. నేను ఆయన వింటాను. నేను విమర్శని నేను పెద్దగా సహించను, కానీ కరెక్ట్ మాట్లాడతాడు తను. నేను బాగా ఫాలో అవుతాను ఎంత కరెక్ట్గా. ఎందుకనంటే అతని వాక్యం తక్కువ, దశంభాగాల గురించి వివరాలు ఎక్కువ. ఇక్కడేమో దీవించబడింది, ఇక్కడ తీసుకెళ్ళి ఇచ్చేది అక్కడ. ఎక్కడ పడితే అక్కడ, నచ్చిన చోట ఎక్కడ పడతాడు పంపించేసి. నేను ఎక్కడ రక్షణ నేను నా సంగతి చెప్తున్నా. నేను ఎక్కడ రక్షణ పొందానో, నేను ఎక్కడ కృప పొందుకున్నానో, నా దశం భాగం నా ఆత్మీయ తండ్రికే. ఈ రోజుకి పైపెచ్చి నా దశం భాగం 65% తీస్తున్నా ఈ ఇయర్తో. ఇప్పుడు ఈ ఇయర్తో నా దశం భాగం 10% కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా దశం భాగం 65% తీస్తున్నా. ధైర్యంగా చెప్తున్నాను నేను. దానికి గల కారణం, ఓ దైవజనుడు వచ్చి ఈ వాక్యం చెప్పాడు. నీతో ఎవడైనా 1 మైలు దూరం రమ్మంటే వాడితో 2 మైలు వెళ్ళు అని చెప్పిన మాట నన్ను పట్టింది. నా భక్తి 2 మైళ్ళు అవ్వాలి, నేను ఇచ్చేది కూడా 2 మైలు అయి ఉండాలి. అందరిలాగా సమంగా ఇవ్వకూడదు. అదిగో అక్కను 10% ఇచ్చి నేను 10% ఇస్తే ఆవిడికి నాకు తేడా ఏముంది? నేను సేవకుణ్ణి. ఆమె గంట ప్రార్థన చేసి ఆవిడతో నేను గంట ప్రార్థన చేస్తే ఆవిడికి నాకు తేడా ఏముంది? నేను సేవకునిగా మరి ఎక్కువ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం 5% పెంచుకుంటూ ఇప్పుడు నా దశం భాగం 65% తీస్తున్నాను నేను. చారిటీ కాదు, చారిటీకి ఇవ్వను. నా చారిటీ వేరే. 16 మంది పిల్లలు పెంచుకుంటున్నాను నేను. మంచి మంచి చదువులు చదివిస్తున్నాను. ఇంకా మళ్ళీ మధ్యన ఓ ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు. బ్రదర్, ఈ పాప పలానా పెద్ద చదువుతుంది, వీళ్ళ నాన్న ఈ మధ్యకాలంలో చనిపోయాడు, వీళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుతుంది, ఇప్పుడు ఆ పిల్లకి 1 ఇయర్ ఉంది, ఇంకా ఫీజు కట్టడానికి లేదు, నేను చేస్తాను, నేను షూర్గా చారిటీ చేస్తున్నా. దశభాగం చారిటీ కాదు. విజయవాడ భయంకరమైనటువంటి ఏమంటే ఆ తుఫాను వరదలు వచ్చినప్పుడు మా సంఘాలన్నీ తీసుకుని నా ఓన్ డబ్బుతో నా పిల్లలకు కట్టేటువంటి ఫీజు డబ్బులు తీసి పక్కన పెట్టేసి గవగోబు అక్కడికి వెళ్ళి ఇంచుమించు 2,50,000 పైనే ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు చేసి వచ్చే. మణిపూర్లో అల్లరి జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి నేను పక్కన పెట్టిన మనీని కొంత మా సంఘాలు ఇచ్చిన 5,40,000 రూపాయలు తీసుకెళ్లి మణిపూర్లో ఇచ్చి వచ్చా. ఇదంతా దశభాగం కాదు, ఇది నా చారిటీ. అది వేరే. దశం భాగం ఖచ్చితంగా ఆత్మీయ తండ్రికి ఇచ్చి తీరాలి. నేను చేస్తున్నా కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. ఎవరైనా మాట్లాడతారండి, మాట్లాడదాం. లైవ్లో ఉన్నవాళ్ళు, నాకు అభ్యంతరం లేదు. విమర్శిస్తున్నారు కదా ఈ మధ్యన, నేను చేస్తున్నాను. నేను నా ఆత్మీయ తండ్రికి తీసుకెళ్లి 65% దశభాగం ఇస్తున్నాను నేను, తూచా తప్పకుండా. నాకు ఒక అసిస్టెంట్, ఒక పిల్లడు ఉన్నాడు నా దగ్గర. వాడు చేసే పని అదే. ఆదివారంలో కానుకొచ్చినా, ఇలాంటి చోట్ల ఎక్కడైనా మీటింగ్ లో కానుకలు ఇచ్చినా, నేను వెళ్ళే సగం మీటింగ్స్ లో ధైర్యంగా చెప్తున్నాను నేను. ఇది బహిరంగ ప్రకటన, ఎవరైనా కామెంట్ పెట్టచ్చు. నేను వెళ్ళిన ఏ మీటింగ్ లోనైనా ఇంతైతే ఇస్తే వస్తానని చెప్పిన ఒక్క మీటింగ్ లేదు ఇప్పటికీ. నేను చేయను దరిద్ర పని. ఇస్తే తీసుకున్న కొన్ని చోట్ల నేనే ఇచ్చొచ్చాను సభల్లో. ఈ రోజుకి, ఈ మధ్య కాలంలో కూడా వస్తే దేవునికి స్తోత్రం, ఇస్తే దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన దాంట్లోంచి ప్రతి నెల వాడే పక్కన పెట్టి తీసుకొచ్చి నా చేతులు ఇస్తాడు. నేను మా ఆత్మీయ తండ్రి దగ్గరికి మోకరించి ప్రార్థన చేయించుకున్న క్రమం పాటిస్తున్నాను. ఎక్కడ బాప్తిసమో, నా బల్లారాధన ఎక్కడో, నేను ఎక్కడ ఎదుగుతున్నానో, నాకు దేవుడు ఇచ్చినటువంటి ఎఫర్ట్ కూడా అక్కడే పెడుతున్నాను. ఎక్కడ నువ్వెక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ, నువ్వు వెలిగించబడింది ఎక్కడ? ఇంత స్థిరత్వం లేకుండా మళ్ళీ దేవుని తిడుతున్నావా? సంఘం పట్ల దేవుడు కార్యం చేయట్లేదు అంటావా? పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదు అంటావా? ఇన్ని పొరపాట్లు పెట్టుకుని నువ్వు స్థిరపరచబడలేదు, సేవకుడితో నీ మనసు కుదరలేదు, ఎక్కడ పడితే అక్కడ వెలుగుతున్నావు. ఇక్కడ ఆదివారం ఆరాధన అయిపోయి ఇంకో చోట మళ్ళీ హోంలేట్ ఆరాధనలు వెలుగుతావు. అక్కడికి వెళ్ళి ఈ గుడి నీదే, ఆ గుడి నీదే. అసలు నీకు ఆత్మీయ తండ్రి ఎవడో తెలియదు కొంతమందికి. అసలు నీ గురించి భారంగా ఎవడ ప్రార్థన చేయాలి? నీ ఆత్మల పైన నాయకులుగా ఉన్నవాళ్ళు అని అంటాడు వాక్యంలో. ఎనోష్కి నేను బాప్తిసం ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని వాళ్ళ నాన్న నాకు బాప్తిసం ఇస్తే, నాన్న పేరేంటి తమ్ముడా, తిమోతన్న, నాకు బాప్తిసం ఇస్తే నన్ను గురించి ఇంకా ఆయన చచ్చినట్టు దేవుని లెక్కప్ప చెప్తేరాలి. ఇంకా ఆయనదే బాధ్యత. నేను సంఘం అలా కాకుండా ఆయన దగ్గర బాప్తిసం తీసుకుని ఇక్కడ వాక్యం విని ఇంకో చోట మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ 3 సంఘాలు తిరుగుతుంటే ఈ 3 చర్చేస్తున్న సేవకుల్లో నా మీద బాధ్యత ఎవరిది? ఎవరిది అవ్వాలి? నా ఆత్మను గురించి రేపు పొద్దున ఎవడు అడుగుతాడు వెళ్ళి పరలోకంలో? ఎవడు నిలబడతాడు? నీకు ఆ జ్ఞానం ఉందా?
ఏమండి, డబ్బులు వస్తేనేమో ఇంటికో ఒక పాస్టర్ ప్రార్థన చేయాలి, మందిరం నొప్పులు వస్తేనేమో అసలు పాస్టర్ ప్రార్థన చేయాలి. నువ్వు అభిమానించేటువంటి సేవకులు వేరు. ఎంతమంది చుట్టూ తిరుగుతావు? ఎన్ని బాప్తీసాలు, ఎన్ని ఊర్లో? ఒక కుటుంబంలో 5గురుంటే 5గురికి ఒకడు బాప్తీసం తీసుకున్న ఒక కుటుంబంలో ఒక క్రమం లేదు. ఎక్కడ పడితే అక్కడ వెలిగేవాళ్ళు. నన్ను యేసుక్రీస్తు నామం పేరట మనం ఎక్కడైతే రక్షణ పొందామో అక్కడే వెలిగించబడిన కృపణ దేవుడు దయచేయునుగాక. ఆ తర్వాత అంటారు కత్తెర కత్తెర చిప్ప అని రాయబడింది. కాబట్టి సి మైండ్ రేవండి, ముగించేద్దాం. ఒకటి మైండ్ అండ్ వాక్యాన్ని గుర్తు చేస్తూ అంటున్నాను. చివరి మాటలు బైబిల్ గ్రంథాలు మూసేసేయండి. జస్ట్ యూ మే క్లోజ్ యువర్ బైబిల్స్ అండ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. 37వ వచనంలో 25వ అధ్యాయం 37వ వచనం చివరి భాగంలో కత్తెర కత్తెర చిప్ప నువ్వు దగ్గర పెట్టుకోవాలంటాడు. తరల పైకెత్తను ఒకసారి బైబిల్ గ్రంథాలు మూసేసేయండి. చివరి మాటలు. మీరు ఇక్కడ ఎవరైనా దీపాలు వాడిన వాళ్ళు ఉన్నారు? దీపం బుడ్డి మా అమ్మోడు వాడారు. బాగా వెలిగేసిన తర్వాత అది బాగా నల్లగా అయిపోతే ఏం చేస్తారు? చిదిమేసి తర్వాత ఒత్తుని, కిరసనాయిల్ స్టవ్ వాడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది కూడా పాడైపోతుంది. దాన్ని ఏం చేస్తారు? కత్తిరించేసి మళ్ళా ఒత్తుని పైకి లాగడం. ఇదే చేయాలి విశ్వాసంలో కూడా. నల్లగా అయిపోయిన దాన్ని అసలు అచ్చమైనటువంటి తెలుగు భాషలో ఇలా అంటారు, కరుడు గట్టిన అంటారు. కరుడు అంటే నల్లగా అని అర్థం. మీరు ఎప్పుడైనా తర్జుమా చూడండి, నో ప్రాబ్లం. కరుడు గట్టిన అంత నల్లగా అయిపోయిన తర్వాత లోపల నూనెన్నా వెలిగించడానికి అగ్గిపెట్టున్నా అది వెలగదు, ఎందుకంటే అది నల్లగా అయిపోయింది. దాన్ని ఏం చేయాలి తెలిసిన? బంగారంతో కత్తెర చేయించి దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలని ఉంటుంది. బంగారం కత్తెర అంటే ఒక్క మాటలో చెప్పచ్చు, దేవుని వాక్యం. నల్లగా అయిపోయిన పరిస్థితులు ఏదున్నా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి సేవకుడు అందించే వాక్యంతో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని కత్తిరించేసుకోవాలి. వింటున్నారు నా మాట? కత్తిరించేసుకోవాలి. ఉండకూడదు, వెలగలేము. కత్తిరించేసుకోవాలి. నన్ను కట్ చేస్తున్నాడు ఏంటి ఇతను? వాక్యంతో ఖండిస్తున్నాడు ఏంటి ఇతను? ఈ పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో గట్టిగా చెప్తున్నాడు ఏంటి? ఈ మధ్యని అయ్యగారు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు, కొంచెం ఖండిస్తున్నాడు. చెప్పాలి, ఇది చివరి రోజులు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. చాలా చివరి రోజుల్లోకి వెళ్ళిపోయాం. నేను చూసొచ్చిన మాట అయితే ఎర్రటి పేయిలు టెక్సస్ అనే ప్రాంతం నుంచి షిలోహు మందిరం దగ్గరికి తీసుకొచ్చేసారు ఆల్రెడీ. ఆ ఎర్రటి పేయిల్లోంచి పుట్టేటువంటి ఒక బిడ్డ కోసం చూస్తున్నారు. అది పుట్టి 2 సంవత్సరాలు దాటి 10 రోజులు లోపు వచ్చిందా? దాని లోపల ఒక్క వెంట్రుక కూడా ఎర్రనిది కానిది ఒక్క వెంట్రుకున్న కాదు, కానీ టోటల్ ఎర్రటి వెంట్రుకలు కలిగిన పెయ్యి అయితే గనక దాని మందిర ప్రతిష్ఠ కొరకు దాన్ని సిద్ధపరుస్తారు. దాన్ని వధించిన తర్వాత మందిరం కట్టబడుతుంది. మందిరం కట్టబడిందా, ఇక దేవుని రాకడ జరిగిపోయినట్టే. నేనేం ప్రవచనం కాదు, నాకు అంత సీను లేదు. కానీ బైబిల్ పండితులు కొంతమంది చెప్పే మాట, మహా అయితే 25 సంవత్సరాలు లోపు దేవుని రాకడ వచ్చేమో అని అంటున్నాడు. మేబీ. హలో, చూడండి కథలు చెప్పట్లే, ఇది చూడు. అక్క ఏమనుకోద్ది, ఐఎమ్ సారీ. 25 years బిలో ఓకే, ధైర్యం ఉంది కొంతమందికి, పర్లేదు 20 సంవత్సరాలు లేదు. కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోతాము. అసలు జబ్బులు ఎలా వస్తున్నాయో, చావు ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఎన్ని భయంకరమైన మరణాలు, ఎన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి. నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ ఉన్నాయి. చాలా సంవత్సరాలు లండన్లో తను జాబ్ చేసి భార్యని 3 పిల్లలు తీసుకుని బయలుదేరి అక్కడ స్థిరపడాలని బయలుదేరారు. 5గురు, 3 పిల్లలు, 2 భార్య భర్తలు. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చివరి సెల్ఫీ ఇండియా నుంచి. కానీ వాళ్ళకి తెలియదు జీవితంలో కూడా అదే చివరి సెల్ఫీ అవుతుంది. అదొక కథ. కొత్తగా పెళ్ళయింది, సంవత్సరం పాటు లండన్లో ఉండి భార్యను తీసుకుని వెళ్ళిపోతున్న డాక్టర్ తను వచ్చి తీసుకుని 10 రోజులు కూడా లేకుండా 2 భార్య భర్తలు, పిల్లలు లేరు, ఏం లేరు, ఇంకా జస్ట్ బయలుదేరిపోయారు. ఇదొక కథ, ఇదొక జీవితపు విధానం. పైలట్ వాళ్ళ నాన్న పెద్దోడైపోయాడని దండం పెట్టి, నాన్న ఇదే నా చివరి జర్నీ, ఇక వచ్చిన తర్వాత నేను దాంట్లోంచి వచ్చేసి నీ దగ్గరే కూర్చొని నీతో ఉండిపోతాను నాన్న అని నాన్న దగ్గర సెలవు తీసుకుని వెళ్ళారు. జీవితం 246 మంది ప్రాణాలు ఆవిరైపోయినాయి.
భయంకరమైన కనీసం మనకు ఒక ఇండియన్కి, దట్టు సౌత్ ఇండియన్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అదేంటంటే చివరి చూపు అనేది. ఉందా చివరి చూపు? 46 మందికి, 246 మందికి చివరి చూపు లేదు. ఒకడు విశ్వాస్ అని ఒకడు బతికాడు. ఇప్పుడు ఆడు మెంటల్లీ ఛాలెంజ్డ్ అయిపోయి, మతి స్థిమితం తప్పిపోయి, ఆ దృశ్యాలన్నీ ఎదురుగా కనబడుతూ కాలిపోయే దృశ్యాలు, సౌండ్లు వినపడి, ఇప్పుడు అతను ఒక మెంటల్ లాగా ఉండిపోయాడు హాస్పిటల్లో. మీరు సెర్చ్ చేయొచ్చు. అతని గురించి BBC ఒక న్యూస్ తీసింది. జస్ట్ ఒక 15 days అయి ఉండొచ్చు మహా అయితే. నేను పొరపాటు పడ్డానేమో. అయిపోయింది. బతుకున్నవాడి పరిస్థితులు కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను మిమ్మల్ని భయపెట్టలేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయట్లా, కానీ నిజం ఇదే జరుగుద్ది. ఇలాంటి సందర్భాలే జరగచ్చు. ఎంతకాలం పాపం చేసుకుంటూ వెళ్ళిపోతావు? ఎంతవరకు భయంకరమైన పాపాన్ని చేసుకుంటూ వెళతావు? ఏం అదుపు లేదా? అరే వయసు మీద పడుతుందే, పిల్లలు చూస్తున్నారని భయం కూడా లేకుండా, పెళ్ళయిన తర్వాత ఓ భార్య ఉండగా మరొక అమ్మాయితో, ఇంట్లో భర్త ఉండగా మరొక వ్యక్తులతో చూడరాని భయంకరమైన దృశ్యాలు చూడటానికి, ఫోన్ వీడియోస్ చూడటానికి మనసు ఎగసి పడిపోయి, ఆడపిల్లలారా నీ ప్రేమల్లో ఏ ఫోటోలు పంపిస్తున్నావు ఒకరికొకరికి? ఏం వీడియోలు పంపిస్తున్నావు? ఎంత టెక్నాలజీ పెరుగుతుంది. AI అనే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అసలు ఏమి చేయకపోయినా సరే పట్టేసుకున్నట్టు ఫోటోలు, కౌగిలించేసుకున్నట్టు ఫోటోలు ఎంత దారుణంగా వచ్చేస్తున్నాయి. మీరు నన్ను క్షమిస్తే, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆడపిల్లలకి తండ్రి స్థానంలో చెప్తున్నా, నాన్న అనుకుని వినండి మాట. ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ ప్లీజ్, DP కూడా నీ ఫోటో పెట్టద్దు. నీకు ఇది అభ్యంతరం అయితే క్షమించు. నీ ప్రొఫైల్ పిక్ నీది అవసరంలా. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అలా ఉంది. దాన్ని దేనికి వాడుతున్నారో తెలియట్లేదు. ఒకవేళ అలాంటి ఫోటోగా నీ ఫోటో చూడాల్సి వస్తే, తెలుసా ఏ సాఫ్ట్వేర్ ద్వారా? నాకు తెలుసా, అదొక సాఫ్ట్వేర్ వచ్చింది, కౌగిలించేసుకుని, సారీ, అసలు ఎంత దారుణంగామైనటువంటి ఫొటోస్ చేసేస్తున్నారు, మొబైల్లో చేసేస్తున్నారు ఆ సాఫ్ట్వేర్ ద్వారా. అసలు మనం మాట్లాడకుండా, నేను వాక్యం మాట్లాడుతున్నానా, నేను బూతులు మాట్లాడుతున్నట్లుగా చేసేయచ్చు ఇలా వాక్యం మాట్లాడుతున్నప్పుడు. ఈ మాటలు అలా వెంటనే వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి బయటికి. అంత భయంకరమైన సాఫ్ట్వేర్. ఎట్లా? ఏం ఫోటోలు పంపిస్తున్నావు ప్రేమించిన వాళ్ళకి? క్షమించండి ఇట్లా అంటున్నందుకు. ఏం వీడియోలు, ఏం ఫోటోలు, ఎంత భయంకరమైన పాపం. పెళ్లి కాకముందు లేనిపోయిన భయంకరమైన పనులేంటి? శరీరాన్ని పాడు చేసుకునే పనులు, అపవిత్రమైన పనులు. లెక్క అప్పచెప్పి తీరాలు, నువ్వైనా నేనైనా. జాగ్రత్త, అనుభవించాల్సి వస్తుంది. ఎవడు చేసింది వాడు అనుభవించక తప్పదంది వాక్యంలోనూ మన కర్మ సిద్ధాంతం రాయబడిన మాట. సైంటిఫికల్ గా ఏమైనా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ సర్ ఐజక్ న్యూటన్ ఒక అద్భుతమైనటువంటి ఫిజిక్స్ కి మూల పితామహుడు మాట్లాడితే అన్నాడు, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. మనం చేసే చర్యకి చెప్పండి ఏముంది? ప్రతి చర్య ఉంది. జాగ్రత్త, క్యారెక్టర్ని జాగ్రత్త కాపాడుకోండి ప్లీజ్. ఎంగేజ్మెంట్ అవ్వలేదు, ప్రదానం చేయబడలేదు, పెళ్లిళ్ళు అవ్వలేదు, శరీరాలు పాడు చేసుకుంటున్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, కత్తిరించుకో ఈ రాత్రి. ఎంత భయంకరమైన పాపం ద్వారా కుటుంబాలకు ఎంత నష్టం. సౌలు చేసిన చిన్న పొరపాటు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, రాజకీయ వ్యవస్థని, వంశపారంపర్య రాజకీయ వ్యవస్థని స్టార్ట్ చేసిన దేవుడే. హలో, సౌలు తర్వాత సౌలు కొడుకే అవ్వాలి. మీకు తెలుసా? మీరు ఒప్పుకున్నా, కొంతమంది ఒప్పుకుంటారు దీనికి, దావీదు కంటే యోగ్యుడు యోనాతాన్ అంటాను నేను, నా పర్సనల్ ఒపీనియన్. ఒకటి, తను రాజు కొడుకు. రెండోది, సామాన్యమైన వాడిని తన పక్కన కూర్చోబెట్టుకుని నడిపించుకొని తినిపించగలిగిన వాడు. అంత గొప్పోడు అన్న. ఒక్క నిమిషం, ఏమండి, అంత గొప్పోడు తను. ఏమండి, ఆ సమానత్వం చేసేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు, మంచి మనస్తత్వం ఉన్నవాడు. తెలిసిన అర్ధాంతరంగా ఒకే రోజు నాడు సౌలు మరియు యోనాతాను ఒకే పర్వతం మీద. ఏ పర్వతమో తెలిసిన? గిల్బోవ పర్వతం. ఆ పర్వతం ఏంటో, దాని చరిత్ర. ఎక్కడైతే దేవుని నామం అవమానపరచబడ్డానికి సౌలు కారణమయ్యాడు, ఒకడు వచ్చి కేకలేస్తాడు, దేవుని సైన్యాన్ని తిడుతుంటే కనీసం పట్టించుకోకుండా పోయాడు, అక్కడే చావాల్సి వచ్చింది. అదే పర్వతం మీద, పైపెచ్చు అమాలేకుల చేతుల మీద. చచ్చింది అమాలేకుల చేతి మీదే. ఆడే వచ్చాడు దావీదు. ఎవడరా నువ్వు? నేను అమాలేకుడినండి. ఎవడి అమాలేకుడు? అంత భయంకరం ఆ పరిస్థితులు. అక్క, మీకు తెలిసిన, సౌలు బతుకుండగానే కొడుకు చావు.
ఏమంటే ఆ తర్వాత వాళ్ళకి వంశం లేదు. మెఫీబోషెతు పుట్టాడు, ఆడు అవిటివాడికి అయిపోయాడు, వాడికి పిల్లలు లేరు, వాడి చరిత్ర ఎక్కడితో అయిపోయింది. తెలుస్తుందా? ఇళ్లల్లో కొన్ని చరిత్రలు ముగిసిపోతున్నాయి. ఇళ్లలో కొంతమంది పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. నువ్వే, నీ పరిస్థితి. దావీదు పరిస్థితి కూడా అలా అయిపోయింది. దావీదు బతుకుండగా అబ్షాలోము చావు, దావీదు బతుకుండగా అంతకంటే ముందు అమ్నోను చావు, దావీదు బతుకుండగా ఒక్కగానొక్క కూతురు చెరపబడి పెళ్లి పెటాకులు ఇంట్లో పడున్న పరిస్థితి, దావీదు బతుకుండగా అదోనియా భయంకరమైన పరిస్థితి. ఎందుకని? దావీదు చేసిన చిన్న పొరపాటు కుటుంబం మీద పడిపోయింది. సౌలు మాత్రమే కాదు, దావీదు చరిత్ర కూడా అయిపోవచ్చింది. మొత్తం టోటల్ అయిపోవచ్చింది. అంతా జీవిత చరిత్రలు ముగిసిపోయి వచ్చినాయి. అర్థమైపోయింది దావీదుకి. వెంటనే వాక్యం చేత తన క్యారెక్టర్ని, తన అపవిత్రమైనటువంటి పనిని కత్తిరించేసుకున్నాడు. ఏ అమ్మాయి, కత్తిరించేసుకున్నాడు. ఈ రాత్రి ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తుందో మనకు మనంగా వదలలేము. కనీసం ఆ మనసును రానివ్వండి. వదలడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. రాత్రి నాకు సహాయం చేయమని అడగండి. నేను ఈ పాపాన్ని వదలలేకపోతున్నాను, వదలగలిగిన కృప నాకు దయచేయి అని అడగండి. సేవకునిగా ప్రవచనం చెప్తున్నాను. నాకు వాక్యాన్ని గురించి మీకు కూడా తెలుసు, సేవకులందరికీ తెలుసు. ఆ మాట మీరు మనసులో ప్రార్థన చేస్తుండగానే మీరు ఈ ప్రాంగణాన్ని దాటి వెళ్ళే లోపే మన మధ్యలో సంచరిస్తున్న ప్రభు మీ అందరి జీవితాలకు నవనూతనమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. ఆమేన్ చెప్పండి. ఇలా కట్టుబడి దీపస్తంభం ఇలా ఉంటే, ఒకటి స్థిరపరచబడి, రెండవది దేవునితోనూ సంఘంతోనూ ఏకాండముగా ఉండి, మందిరంలోనే వెలిగించబడుతూ పాపాన్ని కత్తిరించుకుని పరిశుద్ధంగా ఉండగలిగితే మీ మధ్యలోనే దేవుడు సంచరించునుగాక. సంచరించే దేవుడు ఏం చేస్తాడు? సంచరించే దేవుడు ఏం చేయగలడు? చెప్పాను కాదు, నువ్వేం అడగకపోయినా నాకు దేవుడు ఒక కృప ఇచ్చాడు. ఇది నిజం, నిజం చెప్తున్నా. మా మందిరంలో ఇట్లాగే ఒకసారి వేరే సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక అక్క కేళ్ల వాపు వ్యాధి ఉంటుంది కదా, కూర్చున్నా, నిలబడిన, టాబ్లెట్ వేసుకుంటేనేమో బీపీ పెరిగిపోయి కిడ్నీలు పాడైపోయి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. టాబ్లెట్ వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధ. మందిరంలో అలాగే మోకాళ్ళు, చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, 50 కూడా రాలేదు ఆమెకి, 46 అనుకుంటాను మేబీ. పెద్ద ఏముంది, అక్క నడవలేక వస్తుంది మందిరానికి. ఊరికి ఆదివారం నిలబడి, అక్క నీకేం కావాలి, నీకేం కావాలి? ఆవిడ అంది, బాబు నాకు కేళ్ల వాతం జబ్బు, ఇప్పుడు మీరు పిలుస్తున్నా నించోలేకపోతున్నాను. యేసు నామంలో ఇప్పటికిప్పుడే నా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచునుగాక. పిల్లరా, ఆవిడ సాక్ష్యం. కాకపోతే నాకు ఆ పబ్లిసిటీలు అయ్యి లేవు కాబట్టి చెప్పట్లేదు. మందిరం నుంచి దిగి, మెట్ల నుంచి దిగి వెళ్ళేటప్పుడే దేవుడు ఆమెను స్వస్థపరిచేశాడు. యాక్టివ్ పరుగులు ఎత్తుకుంటూ చేస్తాను. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. నేను కొంతమందిని అడుగుతాను, చెప్పండి మీకు ఏం కావాలి, ఏం కావాలని వచ్చావు, నువ్వే చెప్పు, త్వరగా చెప్పు. చెప్పాక ఏం కావాలని వచ్చావు ఇక్కడికి, ఏ కష్టంతో ఇక్కడికి వచ్చావు, ఏమి లేవా, మాట్లాడు, త్వరగా చెప్పు. అప్పులున్నాయిగా, ఇంట్లో అప్పులు ఉన్నాయి, పిల్లల జీవితాలు స్థిరపడాలిగా. నీ పేరు చెప్పు. శాంతక్క, శారమ్మ, శారదాక్క. యేసు నామం పేరిట ఏ అప్పులతో నీ ఇబ్బంది పడుతున్నావు, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి చెప్తున్నాను. మరుసటి ఏటకి ఇక్కడ మీటింగ్ జరిగే టైంకి సాక్ష్యం చెప్పే స్థాయిలో నీ అప్పులన్నిటి మీద దేవుడు జయం ఇవ్వబోతున్నాడు యేసు నామం పేరిట. నాన్న మీరు ఏం ఉద్దేశం ఇక్కడ రావాలని వచ్చారు చెప్పు. పిల్లలు లేరు, నీ పేరు చెప్పు. రేపుకా నాన్న అన్నయ్యగా పలుకుతున్న సేవకుని. ఏ లోపం, అది ఎంత లోపమైనా, అది ఏమున్నది, పీసీఓడినా, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, లేదా బ్రదర్లో ఉన్నా, మీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా, దేవుడిచ్చిన కృపను బట్టి అవయవ నిర్మాత ఆయనే, అవయవాలు నిర్మించింది ఆయనే, ఆరోగ్య ప్రదాత కూడా ఆయనే. యేసు నామంలో మరుసటి ఏటకి నేను వచ్చినా రాకపోయినా ఈ మీటింగ్ లో నిలబడి, నానా నువ్వు సాక్ష్యాన్ని చెప్పే స్థాయిలో నా చెల్లి గర్భద్వారాలు దేవుడు తెరుచునుగాక యేసు నామం పేరిట. ఓ చిన్న సమర్పణ చేసుకుని వెళ్ళేటప్పుడు కొడుకు పుడితే సేవకి ఇచ్చేస్తాను. నీ కొడుకు నేనే పేరు పెడతా, నేను ఎత్తుకుంటాను. మేనమావని అనుకో, పాస్టర్ గారు అనుకోబాక, నీ
నీ కొడుక్కి మేనమావగా నేను ఎత్తుకుని పేరు పెడతాను, మంచి పేరు పెడతాను నేను. ఆమె విశ్వాసంతో. హల్లెలూయా. ఏం కావాలని వచ్చావు? ఏమొద్దా? త్వరగా మాట్లాడు. ఆమెకు చెప్పావు, మనం చెప్పు. ఒకళ్ళు ఇప్పుడే ఏస్తున్నాము. నీ పేరు చెప్పండి. ఉమా. కుమారక సేవకునిగా పలుకుతున్నాను. ఇప్పుడు మీటింగ్ లోంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడే నా దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచున్నగాక. వెళుతూ ఉండగానే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె. ఇప్పుడు ఇలా అడుగుతున్నప్పుడు ఎవరికైనా సరే నన్ను కూడా అడిగితే బాగుండని అనుకున్నారు ఎవరైనా? చేతులు ఎత్తండి. నన్ను అడిగితే బాగుండని. అక్క నా సామర్థ్యం చెప్పనా? నా సామర్థ్యం, వెస్లీ సామర్థ్యం, నేను ప్రతి ఒక్కళ్ళని అడగాలి. శారదక్క నీకేం కావాలని అడగాలి, ఆ చెల్లిని నీకేం కావాలని అడగాలి, ఈ అక్కని నీకేం, కుమారక్కని ఏం కావాలని అడగాలి. కానీ ప్రభు ఉన్నాడే, ఇప్పుడు మన మధ్యలోకి దిగు వస్తే నీకు ఏం కావాలని అడగాల్సిన అవసరత లేదు. నేను ఒకళ్ళనో ఇద్దరినో ముగ్గురిని మాత్రమే అడగగలను, మిగతా వాళ్ళందరిని అడగలేను. కానీ యేసు ప్రభు మన మధ్యలోకి వస్తే వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఏ కన్నీటితో ఈ ప్రాంతానికి వచ్చారో ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగానే ఆ కన్నీరంతటి మీద నా దేవుడు సంపూర్ణమైన జయమను గురించి ఇక్కడ అనేక మందిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆయన నాకు సామర్థ్యం లేదు వెస్లీ, ఐఎమ్ జస్ట్ నథింగ్, నేనేం చేయలేను, అసలు మీరేంటో తెలియదు, మీ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. ఈ రాత్రి ఆయన మన మధ్యలో సంచరించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. దేవుడు చెప్పాడు ఈ మాట, అక్కడికి వెళ్ళు నేను సంచరిస్తానని చెప్పు. నేను స్వార్థ మీటింగ్లో అసలు ఈ సందేశం ఎప్పుడు చెప్పలేదు. ఈస్ ఫస్ట్ టైం ఫర్ మీ. నాకు ఇది చెప్పమన్నాడు దేవుడు. నేను చెప్తున్నాను నేను సంచరిస్తానని. మీరు చాలా మంది కన్నీటితో వచ్చారు ఇక్కడికి, బయటకు బాగా నవ్వుతున్నా. ఇంట్లో పరిస్థితులు చాలా తీవ్రమైపోయినాయి. ఒకవేళ ఎక్కడైనా కొంతమంది ఒకవేళ ఆత్మహత్యల వైపు వెళ్ళిపోయే ప్రయత్నాలు కూడా జరిగిపోతున్నాయి. ప్రభు చెప్తున్న మాట, నా దేవుడి రాత్రి మీ మధ్యలో సంచరించబోతున్నాడు. విల్ యూ స్టాండ్ అండ్ షల్ వి ప్రే? బైబిల్ గ్రంథాలు కింద పెట్టి లేచి నిలబడండి. చివరి ప్రార్థన, నా ప్రార్థన. ఆ తర్వాత సేవకులు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. నీకు ఎంత కన్నీరు ఉంటే అంత కన్నీరు దేవుని పాదాల ముందు పెట్టి ఈ రాత్రి దేవుడు సంచరించబోతున్నాడు మన మధ్యలో. అదిగో హల్లెలూయా, అదిగో దేవుని ప్రసన్నత, అదిగో మహిమ మేఘములోంచి ఆయన దిగి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి చైర్ దగ్గర ఆయన ఆగుతున్నారు ఆయన. అదిగో నీ మనసు తెరిచి, కళ్ళు మూసుకోండి, నీ మనోనేత్రాలు తెరిచి చూడు. మన మధ్యలో సంచరిస్తున్న ప్రభు. అదిగో ఆయన మహిమ మేఘం. గలిలయ సముద్రపు తీరమున ఆయన తిరుగుతున్నటువంటి ఆ ఉన్నతమైన అనుభవాలు, ఆయన నడక మన మధ్యలో ఈ రాత్రి కనపరుచుకోబోతున్నారు ఆయన. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగిన స్త్రీకి దక్కినటువంటి ఆ వస్త్రపు చెంగు ఈ రాత్రి అనేక మందిని ముట్టబోతా ఉంది. ఆయన సంచరించబోతున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, ఈ రాత్రి నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. అందరు కలిసి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా పిలవండి. యేసయ్యా పిలుద్దాం. యేసయ్యా పిలవండి, పిలవండి. కళ్ళు మూసుకోండి నాన్న, కళ్ళు మూసుకో. ఇంకొకసారి యేసయ్యా పిలవాలి. నీ హృదయంలో బాధంతా చెప్పే. నువ్వు పడుతున్న అవమానం యేసయ్యా, నీ అవమానం, నీ కన్నీరు, నీ హృదయంలో ఉన్న వేదన, ఎన్నాళ్ళలో పట్టు పడుతున్న బాధలు, మాటలు కుమ్మరించండి ప్రభు సన్నిధిలో. అన్నా కుమ్మరించినట్లుగా యేసయ్యా, యేసయ్యా పడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. అగాధ సముద్రాలకు
నీవే ఎల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా అందరు కలిసి యేసయ్యా నీకే వందనం యేసయ్యా వందనం పాడండి నీకే వందనం యేసయ్యా నీకే యేసయ్యా పిలుద్దాం యేసయ్యా యేసయ్యా కొంచెం నోరు తెరిచి పిలవండి రాత్రి యేసయ్యా యేసయ్యా లార్డ్ నేను మాట ఇచ్చాను మీరు సంచరించండి నాయన మీరు సంచరించండి నాయన మీరు సంచరించండి నాయన యేసయ్యా యేసయ్యా సంచరించండి నాయన ఈ రాత్రి మీ సంచారము కలగాలి ఇక్కడ ఈ రాత్రి మీ ప్రభావము ఈ రాత్రి మీ ప్రభావం నీ ప్రభావం నీ ప్రభావం వాక్కు లెట్ యువర్ వర్డ్ యేసు నామములో విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ ఘనమైన కార్యము జరుగును గాక అదుగో అదుగో ప్రభు మహిమ స్టేజి మొదలుకొని చివరి వరకు ఆయన మహిమ 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 అంటవరే యేసయ్యా 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 ఒకటే పిలుపు యేసయ్యా 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 అదుగో తల నుంచి పాదాల వరకు బలమైన శక్తి కప్పుకుంటుంది యేసునామం పేరిట పరిశుద్ధాత్మ దేవుని శక్తి కప్పుకొనుడుగా యేసునామం యేసయ్యా ప్రార్థన చేసుకుందాం మీ అందరికి ఒక చిన్న ప్రార్థన హల్లెలూయా ఇంకిక్కడ ఎవరైతే రక్షణ పొందలేదో బాప్తిసం తీసుకోలేదో యేసు రక్తం చేత కడగబడలేదు అలాంటి వాళ్ళు కళ్ళు మూసుకుని మీ కుడి చేతులు పైకెత్తండి మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను అబద్ధం ఆడద్దు మోసం చేసుకోవద్దు మిమ్మల్ని మీరు కనీసం మీ వయసులో 14 సంవత్సరాల నుండి పైబడిన వాడు చదువుల్లో 9th క్లాస్ అవుతూ పైబడి చదివాళ్ళు ఇక్కడ ఎవరున్నా నానా కళ్ళు మూసుకుని మీ కుడి చేతులు పైకెత్తండి మీకోసం ప్రార్థన అదే చెప్పాను మోసం చేసుకోవద్దు అబద్ధం ఆడద్దు రక్షణ పొందకపోతే చేతులు పైకెత్తండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను ఇది ఆశీర్వాదం కోసం కాదు దీవెన కోసం కాదు రక్షణ పొందకపోతే చేతులు బాగా చాపండి ముందున్న పిల్లల బాప్తీసాలు తీసేసుకున్నారా చేతులు ఎత్తండి బాప్తీసాలు తీసుకోకపోతే చేతులు ఎత్తండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను జస్ట్ ఐ వాంట్ టు ప్రే ఫర్ యు ఆల్ హల్లెలూయా అలా చేతులు ఎత్తునోళ్ళు వాళ్ళు మాత్రమే కళ్ళు తెరిచి స్టేజ్ ముందుకు రండి నేను చిన్న నాన్న ప్రార్థన చేస్తారా రా బాబా నాన్న ప్రార్థన చేస్తారా రా నాన్న ప్రార్థన చేస్తారా నిలబడి నాన్నరా ప్రార్థన చేస్తారా బాబాదా ప్రార్థన చేస్తారా ప్రభు మిమ్మల్ని దీవించును కాక రండి ప్రార్థన చేస్తారా రండి తమ్ముడు రా ప్రార్థన నాన్న ఇట్రా జరుగు ఇంకా జరుగు చింతల నాన్న జరుగు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటాం ముందుకు వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకోండి కన్నీటితో ప్రార్థన చెయ్యాలని ప్రేరేపణ వచ్చిందా ఇక్కడ వరకు రాకపోవచ్చు కానీ ప్లేస్కి వచ్చిన తర్వాత కన్నీటితో ప్రార్థన చెయ్యాలని కన్నీరు వస్తుందా కంట్రోల్ చేసుకోవద్దు అది పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసే దుఃఖం అది ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన కార్యాలు జరిగిస్తుంది కళ్ళు మూసుకోండి కన్నీటితో ప్రార్థన చెయ్యాలని అనిపించిందా అది కంట్రోల్ చేసుకోవద్దు ప్రార్థన చేస్తూ ఉండండి చిన్న ప్రార్థన నా తండ్రి మీకు స్తోత్రం మీరు అందించిన సందేశం కొరకు వందనాలు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు హృదయాల్లో మీ మాటలు మాత్రమే నిలిచి ఉండునుగాక ఈ రాత్రి మీ పక్షంగా నేను మాట ఇచ్చాను
నీ దాసునిగా మీ వాక్యం మీద ఉన్న ధైర్యముతో మీరు చేస్తారనే ధైర్యంతో నేను మాట ఇచ్చాను. నేను ఎవరి కొరకైతే ప్రత్యేకంగా మాటలు పలికానో ఆ మాటలు యేసు నామం పేరిట రూఢీపరచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ముందుకొచ్చిన నా పిల్లలందరి కొరకు స్తోత్రాలు. రక్షణ కొరకు సిద్ధపరచబడుదురుగాక, రక్షణ వలయములోకి వచ్చుదురుగాక, రక్షణ ప్రణాళికలో నివసించుదురుగాక. ప్రతి శత్రు కార్యాలు, చీకటి కార్యాలు యేసు నామం పేరిట బంధించబడి లైవ్ అయిపోయి కాల్చబడునుగాక యేసు నామం. నవీనయ్య గారి పరిచయం మీరు దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్న సేవ అంతటిని అనుకున్న సేవకులందరినీ, తమ్ముడు ఎనోష్ అండ్ తమ్ముడిని బట్టి ఆయన తవల తమ్ముడి కొరకు స్తోత్రం. తిమోతన్న పరిచర్ని మీరు దీవించండి. నేను ముందు పలికాను, తమ్ముళ్ళిద్దరు మంచి పరిచర్య చేయాలి, సువార్థికులుగా, ఉపదేశాన్ని అందించేవారుగా, గొప్ప దైవజనులుగా వాళ్ళు స్థిరపరచబడుదురుగా కానీ ప్రార్థన. మంచి పాటలు రాయాలి వాళ్ళు. నాయన ఇచ్చిన తలాంతు, చక్కటి నాయన సంగీత తలాంతులు ఇచ్చారు. మంచిగా పాడగల కృపనిచ్చారు. మంచిగా రాయాలి. ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వాలి. మంచి క్రైస్తవ ప్రపంచానికి అనుకూలమైన మంచి పాటలు రాయడానికి కృప విస్తరించునుగాక. సిస్టమ్ ఏర్పాటు చేసిన బ్రదర్ని, వారి టీంని ఆశీర్వదించండి. లైవ్ ఆపరేట్ చేసిన బ్రదర్స్ని వారు దీవించండి. సంఘాన్ని, గ్రామాన్ని ఆశీర్వదించమని ముందుకు వచ్చిన పిల్లలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించని మనవలన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఒక్క నిమిషం. ముందుకు వచ్చిన వాళ్ళు ఈ రాత్రి ఎవరికైనా బాప్తీసాలు కావాలితే నేను పాస్టర్ అడగలేదు, ఈ రాత్రి ఇచ్చేద్దాం బాప్తీసాలు. అలాంటి ప్రేరేపణ ఉంటే ఈ వయసులో తీసుకుంటే నిలబడతామని అనుకోప. అక్కడ ఏ వయసులో తీసుకుని ఎవరికి వాళ్ళు నిలబడలేము. నిలబెట్టాల్సింది ఎవరో? యేసయ్య అని చెప్పండి. నిలబెట్టాల్సింది ఎవరో? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబెట్టేది ఆయనే నిలబెడతారు. మిమ్మల్ని అందరూ నిలబెట్టేది ఆయన. ప్రేరేపణ ఉంటే కనుక మీ పేర్లు చివరిలో సేవకుడికి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాత్రి క్రమాన్ని బట్టి, ఒకవేళ రేపైందా ఆదివారం అయితే ఆదివారం బాప్తీసాలు ఇస్తారు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీరు వేరే సంఘాన్ని నుంచి వస్తే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ సంఘ సేవకునికి చెప్పి అక్కడ బాప్తీసం తీసుకుని మీరు వేరే పాస్టర్ గారిని చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో అక్కడే కూర్చోండి. మనతో మాట్లాడిన ప్రభువుకి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పలు కొడితే యేసయ్యకి స్తోత్రం చెప్పండి. గట్టిగా కొట్టాలి, చప్పలు కొట్టాలి. మనతో మాట్లాడిన ప్రభువుకి చప్పలు కొడుతూ జై బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, రానైన మెస్సయ్యాకే, జై బోలో యేసుక్రీస్తు మహారాజుకే. అందరు కొందరు మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికి తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.